సో బేసిక్ గా జాయిన్ అయిన 25 మందిలో చాలా మంది రిపీటెడ్ థింగ్స్ ఉన్నాయండి. 2-3 నేమ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయి ఉన్నాయండి. ఎంతమంది జాయిన్ అయ్యారు? 26 లో 3-4 నేమ్స్ రిపీటెడ్ గా ఉన్నాయి. అంటే ఓకే 2 అకౌంట్స్ నుంచి జాయిన్ అయినట్టున్నారు. సో మీరు కొంతమంది ఇందులో ఈ 25 మెంబర్స్ ని ఒక 3 భాగాలుగా అనుకుంటే అసలు ఈ కోర్స్ ఏంటో చూద్దాం, డెమో విందాం అన్నది ఒక కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఆల్రెడీ ఇంకో ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేక అర్థం కాక ఇక్కడికి వచ్చిన ఇంకో కేటగిరీ ఉంటారు. సో నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక లెయిమన్ గా అసలు ఏమీ తెలియని వ్యక్తికి చెప్పే విధంగా ఈరోజు డెమోని నేను ముందుకు తీసుకెళ్తానండి. సో మీకు చాలా డౌట్స్ వచ్చేస్తుంటాయి. సార్ అంటే సబ్జెక్ట్ పరంగా కాదు, సార్ రియల్ టైం అనేది చూపిస్తారా, సార్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తారా, సార్ మెటీరియల్ ఇస్తారా, ఇది నేర్చుకుంటే ఎన్నేళ్ళు పెట్టి నేను లోపలికి వెళ్ళొచ్చు, ఈ అన్ని క్వశ్చన్లు నేను ఆన్సర్ చేస్తా పక్కగా, బట్ నాట్ నో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఐటీ ఆడిట్ లో మనం ఏం చేస్తాం, అండ్ జిఆర్సి అనేది ఐటీజీసీ అనేది ఒకటేనా? సో అన్ని క్వశ్చన్స్ కి అసలు దీని ల్యాండ్స్కేప్ ఏంటి, ఐటీజీసీ ఆడిట్ అంటే అసలు ఎందుకు అది స్టార్ట్ అయ్యింది, సో వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సార్ దేనికి కాల్స్ లేవు ఇందులో, చాలా మంది ఆల్రెడీ కొంతమంది ఇంటర్వ్యూస్ కి రెజ్యూమ్ పెట్టేసి ఉంచుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు ఇందులో. ఐ నో దట్ కాల్స్ వస్తుంటే కానీ ఇంటర్వ్యూలు తగవు, ఎందుకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వట్లేదు అర్థం కాదు. సో బేసికల్ గా ఐటీజీసీ అంటే కొంతమంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నెన్స్, కంట్రోల్స్ అని పిలుస్తారండి. అసలు ఈ కంట్రోల్స్ అంటే ఏంటి, అసలు ఇది దేనికి వచ్చింది? ఐటీజీసీ ఈజ్ మోర్ ఓవర్ కొన్ని కంపెనీస్ లో బేసిక్ చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి, సార్ మరి జిఆర్సి అంటే ఏంటి? ఈ సార్ మీ వాయిస్ జిఆర్సి కొంచెం మీ మైక్ కొంచెం వాల్యూమ్ పెంచగలుగుతారా సార్? ఎవ్రీబడికి అందరికీ అలాగే ఉందండి, నేను ఫుల్ వాల్యూమ్ అని ఉన్నాను. సంబడి కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్, is it audible or very low? We can hear you, sir. Your voice is clear. Suresh Sharma garu, please check your internet connection. సో బేసిక్ గా ఈ జిఆర్సి లోంచి ఈ జి అనేది డెరైవ్ అయ్యింది. సో ఐటీజీసీ అనేది గవర్నెన్స్ కంట్రోల్స్ కోసం ఒక ఐటీ ఆడిటర్ అనే వ్యక్తి చేసే ఆడిట్. సో ఇక్కడ మీకు వెంటనే వచ్చే డౌట్ ఏంటంటే, సార్ అసలు కంట్రోల్ ఏంటి, అసలు ఈ గవర్నెన్స్ ఏంటి, ఈ జిఆర్సీలో ఆర్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఇవన్నీ కూడా నౌ వి విల్ డిస్కస్ స్టెప్ బై స్టెప్. బేసిక్ గా ఇప్పుడు శివ అనే పర్సన్ ఉన్నారండి, శివ అనే పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్ ని ఎలాంటి వాడు, ఈ పర్సన్ ఎలాంటి వాడు, మంచివాడా చెడ్డవాడా, సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మారిపోతాడా, ఇదంతా కూడా ఈ కుర్రోడి కాండక్ట్ ఎలాంటిది, ఇతని బిహేవియర్ ఎలాంటిది అని మనం ఏం చేస్తాం, టెస్ట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, అబ్బాయి ఎలాంటోడు, ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అంటే మనకు క్రైటీరియా ఉంటుంది. ఎలాగా? ఒకటి, వాట్ ఈస్ ద క్యారెక్టర్, శివ అనే వ్యక్తి క్యారెక్టర్ ఎలాంటిది, అసెట్స్, థర్డ్ వన్ జాబ్. ఈ 3 చెక్స్ పెళ్లికి ముందు ఎవరైనా అబ్బాయి నుంచి అమ్మాయి తరపులైనా, అమ్మాయి నుంచి అబ్బాయి తరపులైనా దే విల్ చెక్.
సో ఈ కాంటెక్స్ట్ లోనే వీటిల్ని కంట్రోల్స్ అంటాం. ఈ కంట్రోల్స్ దేని ఆధారితమైన కంట్రోల్స్ అండి? శివ అనే పర్సన్ కి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు వెళ్ళడానికి ఈ శివ అనే పర్సన్ యొక్క కాండక్ట్ ని అనలైజ్ చేయడానికి, అతను ఎలాంటి వాడు, ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాడు, అతని క్యారెక్టర్ మొత్తాన్ని మనము వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకుంటాం. పక్కింటోళ్ళనో, ఫ్రెండ్స్నో, ఎదురింటోళ్ళనో, ఇన్స్టాలో మ్యూచువల్స్ ఉన్న వాళ్ళనో. సో మనం మాట్లాడుతూ ఉంటాం, మనకు ఆ వ్యక్తి గురించి తెలుస్తుంది. ఆన్ వాట్ బేసిస్ మాట్లాడతారు మీరు? ఆన్ కంట్రోల్స్ బేసిస్. వీటిని కంట్రోల్స్ అంటాం. అతను మంచివాడు అని ఎలా మనం ఒక కన్క్లూజన్కి వస్తాం? అతని క్యారెక్టర్ లాంటిదో కనుక్కుంటాం ఫస్ట్. అతని వెనకాల ఎసెట్స్ ఎంత ఉన్నాయనేది కనుక్కుంటాం, ఆస్తులు పాస్తులు. అతనికి ఏ జాబ్ ఉంది, జాబ్ ఉందా లేదా. ఇలాగే ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ని మనం పరిశీలించాలి, తెలుసుకోవాలి, ఆడిట్ చేయాలి అనుకుంటే ఎలా ఈ కంట్రోల్స్ అనేవి పెట్టుకున్నామో, ఆర్గనైజేషన్ కి అతి ముఖ్యమైన ఆస్పెక్ట్ అనేది సెక్యూరిటీ అండి. భద్రత. సెక్యూరిటీ అంటే ఆర్గనైజేషన్ లో ఉన్న ఫైల్స్ ని కానీ, అప్లికేషన్స్ ని కానీ, యాక్సెస్ కానీ, ఆర్గనైజేషన్ లో వచ్చే సైబర్ అటాక్స్, ఆర్గనైజేషన్ మీద జరిగే సైబర్ అటాక్స్ కానీ ఏదైనా, ఇట్ విల్ కమ్స్ అండర్ సెక్యూరిటీ. అంటే భద్రత. ఆ ఆర్గనైజేషన్ లో డేటా అనేది ఎంత సెక్యూర్ గా ఉంచగలుగుతున్నారు, ఎంత సెక్యూర్ గా ఉంచాలి అని చెప్పేవే గవర్నెన్స్ కంట్రోల్స్. కంట్రోల్స్ ఆర్ నథింగ్ బట్ గైడ్ లైన్స్. అంటే మాకు లెట్స్ సే ఇంకా క్లియర్ గా మాట్లాడుకోవాలి అంటే, ఒక కంట్రోల్ అంటే ఏంటంటే, ఆల్ ఎంప్లాయీస్ need to come to office by 8 AM. ఇది ఎంప్లాయీస్ కి తాలూకు ఒక కంట్రోల్. అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ కంపెనీలో, ఎక్స్ అనే కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా 8 గంటల కల్లా ఆఫీస్ కి వచ్చి తీరాలి అని చెప్పేది ఒక కంట్రోల్ అండి. ఇది ఎంప్లాయీస్ కి రిలేటెడ్ కంట్రోల్. దీన్నే గైడ్ లైన్ అని అంటాం మన నార్మల్ భాషలో. ఆడిట్ లాంగ్వేజ్ లో ఇదే కంట్రోల్. ఇప్పుడు లెట్స్ సే ఇంకో కంట్రోల్ చూద్దాం. వల్నరబిలిటీ. ఇందులో మంచి ఎక్కువ టెక్నికల్ అయిపోతుంది మీకు. సో ఎస్, న్యూ హైర్ BGV need to be finished within 30 days from the date of joining. అంటే ఒక కంపెనీలో ఒక వ్యక్తి కనుక జాబ్ చేయడానికి జాయిన్ అయితే అతని యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది 30 రోజుల లోపల, అతను జాయిన్ అయిన రోజు నుంచి 30 రోజుల లోపల అతని యొక్క BGV అనేది కంప్లీట్ అయిపోవాలి. ఇది ఒక కంట్రోల్. సో ఇలాగే టెక్నికల్ కంట్రోల్స్ కూడా ఉంటాయండి. అంటే చేంజ్ మేనేజ్మెంట్ తాలూకు కంట్రోల్స్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ తాలూకు కంట్రోల్స్, ఇలా సో ఆన్ ఉంటాయి. ఒక ఆడిటర్ గా మనము చెయ్యవలసిన పని ఏంటంటే, ఇలా ఆర్గనైజేషన్ లో ఉన్న కంట్రోల్స్ అన్నిటినీ కూడా ఆడిట్ చేసి, ఏం ఆడిట్ చేస్తామండి? కంట్రోల్ ఏం ఆడిట్ చేస్తాం? ఈ కంట్రోల్ అనేది మీరు మీ ఆర్గనైజేషన్ లో ఈ కంట్రోల్ సరిగ్గా వర్క్ చేస్తుందా, సరిగ్గా వర్క్ చేయటం లేదా అని తెలుసుకోవడమే మీ పని. అంతకు మించి ఇందులో ఏముంది?
సో ఇప్పటి వరకు జరిగిన ఎనీ డౌట్స్ అని అడగట్లా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? No, హలో, sir. No, sir. నాకు ఉంది డౌట్ ఉంది. నా పేరు ఉదయ్. చెప్పండి. అంటే మనం ఓన్లీ లైక్ బీజీబీస్ గురించే వెరిఫికేషన్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావా, రిమైనింగ్ క్వశ్చన్స్ ఇంకేనా అడుగుతావా? అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఒక క్యాండిడేట్ ని 30 days వరకు తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ, అతనికి బీజీబీ అయ్యిందా లేదా, ఇలాంటి ఆస్పెక్ట్స్ చేస్తామా, ఇంకేమైనా చేస్తామా మన ఆస్పెక్ట్స్ మనం ఇంకా మనం? ఆర్సీఎం అని ఒక హలో, డాక్యుమెంట్ ఉంటుంది. ఆర్సీఎం అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది ఉదయ్ గారు. ఆ డాక్యుమెంట్ లో కంపెనీ తాలూకు కంట్రోల్స్ అన్ని ఉంటాయండి. కంపెనీ తాలూకు ప్రతి కంట్రోల్ అందులో ఉంటుంది. సో అది ఓకే ఒకటే కాదండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఒక లేమన్ లాంగ్వేజ్ మీకు అర్థం ఓకే అవడానికి అసలు కంట్రోల్ అంటే ఎలా ఉంటుంది. ఆర్సీఎం లో ఉన్న ప్రతి కంట్రోల్ ఆడిట్ చేస్తామండి. ఓకే అండి. ఓకే ఓకే ఓకే, అదే చేస్తా. నా డౌట్ వచ్చింది అనమాట, యాక్చువల్గా అందుకని అడిగాను. యా, నో ప్రాబ్లం అండి. రిమైనింగ్ ఎనీ డౌట్స్ టిల్ నౌ ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో? నో సార్. సార్ సో ఇప్పుడు కంట్రోల్ అంటే ఏంటి తెలిసింది. ఒక ఐటీ ఆడిటర్ గా మీరు నేను ఏం చేస్తామో తెలిసింది. ఎందుకు చెయ్యాలి, ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఎందుకు చెయ్యాలి? సార్ మనకి ఏ వచ్చేసింది కదండి, ఇప్పుడు మరి ఐటీజీసీని అది రీప్లేస్ చేయాలి కదా, చేసేస్తుందా సార్ అంటే? ఇప్పుడు ఇది ఒక టీసీఎస్ కంపెనీ అనుకుందామండి. ఇది టీసీఎస్ కంపెనీ. ఓకే, ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ యొక్క ఈ టీసీఎస్ కంపెనీ తాలూకు ఆల్ ఫైనాన్షియల్స్ need to be audited. ఏంటండి? ఆర్థిక పరమైన అన్ని కంట్రోల్స్ కూడా, కంట్రోల్ అంటే ఏంటండి? ఇందాక చూపించిన గైడ్ లైన్ ఫైనాన్స్ ప్రకారంగా, అంటే ధన రూపంలో, డబ్బుల రూపంలో ఏ ట్రాన్సాక్షన్ జరుగుతుందో, ఏ కంట్రోల్ ని బేస్ చేసుకుని ట్రాన్సాక్షన్ జరుగుతుందో, టోటల్ క్యాష్ ఉన్నది, అప్పులు, ఆస్తులు అన్ని కలిపి ప్రతి సంవత్సరం కూడా ఈ టీసీఎస్ అనే కంపెనీ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అన్నిటిని ఆడిట్ చేయించుకొని ఈ ఆడిట్ రిపోర్ట్ ని సెబీకి సబ్మిట్ చేయాలండి ఇండియాలో. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ మనం చేసేది ఐటీ ఆడిట్ కదండి, మరి ఫైనాన్షియల్స్ మనకి ఎందుకండి అంటే, అసలు మన ఐటీ ఆడిట్ పుట్టడానికి కారణమే ఈ ఫైనాన్స్. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది, సార్ అదేంటి సార్ మరి ఫైనాన్షియల్ ఆడిట్ అంటున్నారు, మేము సీఏ కాదే, మేము సీఎంఏ కాదే, మేము సిపిఏ కాదే, మరి మాకు ఎలా జాబ్ వస్తుంది సార్? అయితే ఒక చిన్న కథ చెప్తాను, నా ప్రీవియస్ డెమోస్ లో చూస్తుంటే మీకు ఆ కథ క్లియర్గా అర్థమైపోద్ది. బేసిక్ గా ఏ అనే యాక్చువల్ అమెరికా దేశంలో 19th సెంచరీలో ఒక స్కామ్ జరిగిందండి. ఆ స్కామ్ ఏంటంటే, ఒక ఏ అనే పర్సన్ ఒక బ్యాంక్ ని స్టార్ట్ చేశాడు, బ్యాంక్ ని మొదలుపెట్టాడు. అయితే ఈ బ్యాంక్ కి షేర్ ప్రైస్ అనేది పెంచడానికి ఫేక్ ప్రాఫిట్స్ చూపించాడు. ఎప్పుడండి? దిస్ ఈస్ ఇన్ లేట్ 1990, ఇన్ బిట్వీన్ టు 2000 మధ్యలో జరిగింది. వీడు ఏం చేశాడంటే, ఈ బ్యాంక్ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి ఫేక్ ప్రాఫిట్స్ అని చూపించాడు. ఎప్పుడైతే వీడు ఫేక్ ప్రాఫిట్స్ చూపించాడో ఆటోమేటిక్ గా షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి ఒక రోజు ఏం చేశాడంటే, బ్యాంక్ మొత్తాన్ని దివాలా తీసాడు, ఐపీ పెట్టేశాడు. ఆ టైంలో టోటల్ అమెరికన్ ఎకనామీ ష్రింక్ అయిపోయింది.
ఒక్క దీనివల్ల. అప్పుడు ఈ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని స్టార్ట్ చేసింది. SOX అంటే సర్బెయిన్స్ అండ్ ఆక్సిలేస్ యాక్ట్. ఏంటండి ఇది? యాక్ట్, సర్బెయిన్స్ అండ్ ఆక్సిలేస్ యాక్ట్. ఏం చెప్తుందండి సర్బెయిన్స్ అండ్ ఆక్సిలేస్ యాక్ట్? ఇప్పుడు ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందండి? బ్యాంక్ పెట్టాడు, కానీ ఈ బ్యాంక్ వాడు ఏం చేశాడు? ఫేక్ ప్రాఫిట్స్, నాకు 100 కోట్ల ఆదాయం ఉంది అని ఫేక్ ప్రాఫిట్స్ చూపించి తన షేర్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకున్నాడు స్టాక్ మార్కెట్ లో. చేయగా ఏమైంది? ప్రతి ఒక్కరు అక్కడ ఇన్వెస్ట్ చేశాడు. వెన్ హీ గాట్ ఫుల్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ మనీ, వాడు బ్యాంక్ ని దివాలా తీసేశాడు. వాడు ఏం చేశాడు? బ్యాంక్ ని దివాలా తీసేశాడు. అయితే ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది? ఇక్కడ ఎవరెవరు నష్టపోయారు? బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు జాబ్ నష్టపోవచ్చు, కానీ బ్యాంక్ లో యుఎస్ లో ఉండే ప్రజలు పెట్టిన డబ్బు మొత్తం పోయింది. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? ప్రజలు ఎవరి రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఆ గవర్నమెంట్ తెలివిగా ఏం చేసిందంటే సాక్స్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా మీ కంపెనీ గనక స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉంటే దెన్ మీరు అంటే మీ కంపెనీ తాలూకా మీ ఎంప్లాయీస్, లెట్స్ సే టీసీఎస్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ షేర్ మార్కెట్ లో ఉంది, స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ. ఈ కంపెనీ గనక స్టాక్ మార్కెట్ లో ఇంకా కంటిన్యూ అవ్వాలంటే ప్రతి సంవత్సరము కూడా ఒక ఇండిపెండెంట్ ఆడిటర్. ఎవరండి? ఇండిపెండెంట్ ఆడిటర్. ఇండిపెండెంట్ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నేను టీసీఎస్ ని ఆడిట్ చేస్తున్నానండి. అయితే నేను ఈ టీసీఎస్ లోనే పనిచేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ టీసీఎస్ ఓన్లీ. నేను టీసీఎస్ లోనే వర్క్ చేస్తున్నాను అండ్ నేనే టీసీఎస్ ని ఆడిట్ చేస్తున్నాను. దేన్ని ఆడిట్ చేస్తున్నాను? ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా కంపెనీలో వర్క్ చేస్తున్నందువల్ల నాకు ఆడిట్ లో తప్పులు కనిపించినా అంతా బానే ఉంది అని రాయాల్సి వస్తుంది. అవునా కాదా? అగ్రి అవుతారా? అగ్రి అవరా అందరూ? ఖచ్చితంగా అగ్రి అవుతాం. అప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్ అనేది పార్షియాలిటీ ఉంటుంది. పార్షియాలిటీ రిపోర్ట్ ఇస్తాము. అందుకే ఇక్కడ వీళ్ళు ఇండిపెండెంట్ ఆడిటర్ అని పెట్టడం జరిగింది. ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే ఎవరు బాబు అంటే టీసీఎస్ కి ఎటువంటి సంబంధం లేని ఒక ఎక్స్టర్నల్ పర్సన్. టీసీఎస్ కి ఎటువంటి సంబంధం లేని ఒక పర్సన్ వచ్చి, ఆ ఇండిపెండెంట్ ఆడిటర్ వచ్చి వేరే కంపెనీస్ నుంచి టీసీఎస్ ని ఆడిట్ చేసి, ఏం ఆడిట్ చేస్తున్నాము? ఫినాన్షియల్ కంట్రోల్స్. ఇంకా మనం ఐటీ కంట్రోల్స్ దగ్గరికి వెళ్ళలేదు. ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ ని యుఎస్ గవర్నమెంట్ కి అందజేయాలి, ప్రతి సంవత్సరం అందజేయాలి. ఇది ఈ సర్బెయిన్స్ అండ్ ఆక్సిలేస్ యాక్ట్ చెప్పేది. అయితే ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, సార్ ఇదంతా మాకు ఎందుకు సార్ చెప్తున్నారు? మేము ఐటీ ఆడిట్ నేర్చుకోవడానికి వచ్చాము. వెయిట్, అక్కడికే వస్తున్నాము. అయితే ఇదంతా ఎప్పుడండి? ఇదంతా ఎప్పుడు జరిగిందండి? ఇన్ 19th సెంచరీ. 19th సెంచరీ అంటే అప్ టు 1999 మధ్యలో జరిగినవి ఇవన్నీ. అండ్ యాక్ట్ అనేది 2000 లో ఫార్ములేట్ చేశారు. ఈ యాక్ట్ అది 2002లో మనుగడలోకి వచ్చేసింది. సో 1991 నుంచి 2002 వరకు, until and unless till before 2015, everything is manual. మాన్యువల్ అంటే రికార్డ్స్ అన్ని కూడా బుక్స్ లో మెయింటైన్ చేసేవారండి. అప్పుడు ఈ జోహో కానీ సాప్ ఫికో కానీ ఇలాంటి ఫైనాన్షియల్ అప్లికేషన్స్ ఏం లేవు, ఏం రాలా. సో దట్స్ వై ఈ సాక్స్ యాక్ట్ లో ఓన్లీ ఫైనాన్షియల్ తాలూకు మాత్రమే పెట్టారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? పేమెంట్స్ ఆన్లైన్,
షేర్ పర్చేసింగ్ ఆన్లైన్, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. అంటే ఇక్కడ నేను కార్తికేయ కుమారస్వామి అనే నేను ఇక్కడ హరీష్ అనే పర్సన్ కి ₹1,00,000 ఇవ్వాలి. ఇది వరకు ఏం చేసేవాడిని అండి? ఇది వరకు ఏం చేసేవాళ్ళం? అయితే బ్యాంక్కి వెళ్ళి ₹1,00,000 వేయడము, లేకపోతే అతని అకౌంట్ కి అతని చేతికి ఇవ్వడము ఇవి జరిగేది. బట్ ఇప్పుడు ఈ ₹1,00,000 నేను ఫోన్ పే ద్వారా పంపిస్తాను హరీష్ కి. అంటే ఇక్కడ ఏంటి? ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది నాకు హరీష్ కి మధ్య జరుగుతుంది, కానీ ఫిజికల్ గా జరగట్లేదు. బై త్రూ అన్ అప్లికేషన్ జరుగుతుంది. ఫిజికల్ గా జరగట్లేదు, ఒక అప్లికేషన్ ద్వారా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి అప్లికేషన్ ద్వారా జరుగుతున్నాయో అప్పుడు సాక్స్ లో ఒక ఎడిషన్ చేశారండి, ఒక క్లాజ్ ఎడిషన్ చేశారు. ఏంటంటే, బాబు ఫైనాన్షియల్ కంట్రోల్సే కాదు, ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ మాకు ఇవ్వాలి మీరు ఎవ్రీ ఇయర్. దాంతో పాటుగా మీరు ఏం చేయాలంటే అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్, అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అంటే ఏంటండి? హెచ్ఆర్ కంట్రోల్స్ అవ్వచ్చు, బీజీవీ కంట్రోల్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంట్రోల్స్ అవ్వచ్చు. అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ కాకుండా మిగిలినవన్నీ కూడా, ఇవన్నిటిని కూడా ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ ని కూడా మాకు ప్రతి సంవత్సరం ఇవ్వండి అని చెప్పిందండి సాక్స్ యాక్ట్. యాడ్ చేశారు. ఏం యాడ్ చేశారు? అలాంగ్ విత్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ గివ్ మీ అన్ ఇండిపెండెంట్ ఆడిట్ రిపోర్ట్ ఫర్ అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ యాజ్ వెల్. అంటే నాకు ఫైనాన్షియల్ కంట్రోల్స్ తో పాటుగా ఐటీ కంట్రోల్స్ ను కూడా ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ తో ఆడిట్ చేపించి దాన్ని కూడా గవర్నమెంట్ కి మీరు ఇవ్వండి అని చెప్పడం జరిగిందండి సాక్స్ యాక్ట్ లో. అందువల్లే ఈ ఐటీజీఆర్సీ అనే డొమైన్ పెద్దగా అయ్యింది. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఇదంతా బాగానే చెప్తున్నారు, మాకు ఫైనాన్స్ రాదు కదా, మేము ఫైనాన్షియల్ స్టూడెంట్స్ కాదు కదా. ఎస్, ఎప్పుడు కూడా ఒకే వ్యక్తి ఫైనాన్షియల్ ఆడిట్స్, అదే వ్యక్తి ఐటీ ఆడిట్స్ చెయ్యరు. ఇది డిఫరెంట్ బకెట్. ఇది సిఏస్, సిపిఏ, సిఎంఏ, ఎన్రోల్ ఏజెంట్ వీళ్ళు చేస్తారండి, వీళ్ళు చేస్తారు. ఈ ఐటీ ఆడిట్ అనేది మనం చేస్తాం. బికాస్ ఒక సిఏకి ఫైనాన్స్ గురించి తెలిసినంతగా ఐటీ గురించి తెలియదు, జీరో నాలెడ్జ్. సో మనం ఏం చేస్తామంటే, మనం ఐటీ ఆడిటర్స్ గా మనం అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ చేస్తాము. ఫైనాన్షియల్ కంట్రోల్స్ అనేది మనము ముట్టుకోము, మనకు అనవసరమైన విషయము. దీన్ని సిఏస్, సిపిఏస్, సిఎంఏస్, ఎన్రోల్ ఏజెంట్స్ వీళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం. మనం ఏం చేస్తాం? ఫైనాన్షియల్ కంట్రోల్స్ కాకుండా ఏవేవైతే మిగిలినాయో అవి ప్రతిదీ ఆడిట్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఆడిట్ చేస్తాము. ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చండి. హలో. No, sir. చెప్పండి రవి గారు. అదే ఇప్పుడు చెప్పారు కదా సిఏ గురించి, అది ఒక్కసారి కొంచెం ఏమనుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బేసిక్ గా ఫైనాన్షియల్ ఆడిట్స్ అనేవన్నీ కూడా సిఏస్, సిపిఎస్, సిఎంఏస్ చేస్తారండి. మనకి దానికి సంబంధం లేదు అని చెప్తున్నానండి. మనము అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ చేస్తాం, ఐటీ కంట్రోల్స్ ఆడిట్ చేస్తాం. ఇది సిఎల్ చేయరు, మనం ఆడిట్ చేస్తాం వీటిని. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఏంటండి ఆన్ టాప్ ఆఫ్ అప్లికేషన్ మీద బేస్ చేసుకొని చేస్తామండి. నాట్ ఓన్లీ అప్లికేషన్ అండి, there are many things. I'll let you know. Not only application, there are many things. Yes. Any other doubts? ఈ బిజినెస్ ప్రాసెస్ కంట్రోల్స్ కూడా ఐటీ ఆడిట్ కిందకి వస్తుంది సార్? బేసిక్ గా అదర్ దాన్ ఆల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అన్ని కూడా ఐటీజీసీ అండర్లోకి వస్తాయండి.
అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. అందుకే అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అంటున్నాం. అందులో హెచ్ఆర్ కంట్రోల్స్ ఉంటాయి, బిజినెస్ కంట్రోల్స్ ఉంటాయి, పీపుల్ కంట్రోల్స్ ఉంటాయి. అదే హెచ్ఆర్ని పీపుల్ కంట్రోల్స్ అంటాం. అండ్ టెక్నికల్ కంట్రోల్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్ కంట్రోల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్స్ అండర్ ఐటీజీసీ అదర్ దెన్ ఆల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. ఎనీ అదర్ డౌట్స్? ఆల్ ద పీపుల్. ఎస్, చెప్పండి. సో ఇప్పుడు వరకు మనం క్లియర్గా మనం చెప్పుకున్నది ఏంటంటే అసలు ఐటీ ఆడిట్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, వై ఇట్ ఈస్ నీడెడ్, ఇదంతా మనం చెప్పుకున్నాం. సో అసలు ఇందాక ఒక అతను క్వశ్చన్ అడిగారు, సార్ ఈ కంట్రోల్స్, ఈ రెండు కంట్రోల్స్ మనం ఆడిట్ చేస్తాము, అసలు ఏ కంట్రోల్స్ ఆడిట్ చేస్తాం, ఏంటి పరిస్థితి అని అడిగారు. అసలు కంప్లీట్ గా మీ వర్క్ ఏముంటది, మీరు ఏం చెయ్యాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం జస్ట్ 2 minutes లో. సో ప్రతి కంపెనీలో కూడా జిఆర్సి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా సైబర్ సెక్యూరిటీలో 3 వింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆఫెన్స్, అంటే ఎథికల్ హ్యాకింగ్ ఇవన్నీ. రెండోది ఏంటంటే డిఫెన్స్, సాక్, నెట్వర్క్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అండ్ మూడోది ఉంది చూస్తారా, ఇదే జిఆర్సి మనం చేసేది. జిఆర్సి అంటే ఏంటంటే గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్. ఏంటి ఈ గవర్నెన్స్, ఏంటి రిస్క్, ఏంటి కంప్లైంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో ప్రాసెస్లన్నీ ఎలా వెళ్తున్నాయి, ప్రాసెస్లన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎలా జరగాలి. ఒక డిఫరెన్స్ ఉంటుంది, ఎలా జరుగుతున్నాయి, ఎలా జరగాలి, ఎలా ఆర్గనైజేషన్ లో చేంజెస్ ని మానిటర్ చేయాలి, ఇన్సిడెంట్స్ ని రేస్ చేయాలి, వల్నరబిలిటీస్ ని క్లోజ్ చేయాలి. ఇలాగ కంపెనీ తాలూకు ప్రతి విషయము కూడా ఇట్స్ రిలేటెడ్ టు గవర్నెన్స్. అండ్ సెకండ్ వర్డ్ కాల్డ్ రిస్క్. మనం ఎప్పుడైతే ఆర్గనైజేషన్ ఒక సైబర్ అటాక్ లో ఇరుక్కుపోయింది, రాన్సమ్వేర్ అటాక్ జరిగింది, లేదా ఫిషింగ్ అటాక్ జరిగింది, ఐదర్ ఈ ముందున్న గవర్నెన్స్ కంట్రోల్స్ లో కొన్ని కీ కంట్రోల్స్ ఉంటాయి, ఆ కంట్రోల్స్ అనేవి ఫెయిల్ అయిపోతున్నాయి. వాటిని ఎలా మనం ఎదుర్కోవాలి, ఎలా మనం దాన్ని మిటిగేట్ చేయాలి, రిస్క్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేది రిస్క్, జిఆర్సిలో ఆర్. అండ్ ఈ కంప్లైంట్స్ అనేది ఏంటంటే ఇది మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ని బట్టి ఉంటుంది. కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ నేచర్ ఆఫ్ బిజినెస్. అంటే ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్స్ అంటే మీ కంపెనీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ తాలూకు కంపెనీ అయితే మీది, మీరు PCI DSS కి కంప్లైంట్ అవ్వాలి. అదే మీరు ఐటీ ఇండస్ట్రీలో కనుక, ఐటీ ఇన్ఫ్రాలో కనుక ఉంటే ISO కానీ, కోబిట్ కానీ, కోసో కానీ ఇవి ఎడిహర్ అవ్వాలి. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే, మన భాషలో లైమన్లో చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనము అయ్యప్ప స్వామి మాల వేసుకున్నామండి, ఏం చెయ్యాలి మనం? చెప్పులు వేసుకోకూడదు, మాంసం తినకూడదు, ఎవరిని తిట్టకూడదు. అంటే ఈ రూల్స్ ని ఫాలో అయితే
మీరు నిబద్ధతగా అయ్యప్ప స్వామి మాలలో ఉన్నట్టు లెక్క. అవునా? సేమ్ అలాగే ఈ PCI DSS అనే దాంట్లో కొన్ని కంట్రోల్స్ ఉంటాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మీ కంపెనీ కనుక క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేసినా, లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నా, లేదా బ్యాంకింగ్ ఆపరేషన్స్ లో ఉన్నా, ఖచ్చితంగా మీరు ఈ రూల్స్ ని పాటించి తీరాలి అని చెప్పేదే కంప్లైంట్స్. సో దట్స్ మేజర్లీ కాల్డ్ GRC. అయితే ఇప్పుడు అసలు బేసిక్ గా ఇది ఎందుకు అంటే, ఐటీ ఆడిట్ అనేది ఎందుకు, GRC అనేది ఒక కంపెనీకి ఎందుకు అంటే, ఆర్గనైజేషన్ సెక్యూర్డ్ గా ఉందా లేదా, ఆర్గనైజేషన్ లో ప్రతి ఒక్కరూ అకార్డింగ్ టు ద కంట్రోల్స్ వర్క్ చేస్తున్నారా లేదా అని తెలుసుకొని, ఎక్కడైనా కంట్రోల్స్ అనేవి వైలేట్ చేసి గనక వీళ్ళు వర్క్ చేస్తున్నా, కంట్రోల్స్ ని పాటించకపోయినా వాళ్ళకి మనము లెక్చర్ తీసుకుంటాము. సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే అది. ఎవరు ప్రతి ఒక్కడు ఆర్గనైజేషన్ లో కొన్ని టీమ్స్ కానీ, కొన్ని ప్రాసెస్లు కానీ ఎగ్జాక్ట్ గా ఆర్గనైజేషన్ చెప్పిన విధంగానే వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారమే వీళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా, సెక్యూరిటీ పోస్చర్ ఎలా ఉంది అని ప్రతి దాన్ని కూడా ఇన్ డెప్త్ లో ఆడిట్ చేసి దాని తాలూకు ఎవిడెన్సెస్ తీసుకొని అది పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా అని చెప్పేదే మన జాబు. సో కంపెనీలో యూజ్ చేసే కంట్రోల్స్ అన్ని కూడా ఇలా ఒక డాక్యుమెంట్ లో పెడతారండి. ఆ డాక్యుమెంట్ పేరు RCM, అంటే రిస్క్ కంట్రోల్ మెట్రిక్స్. మనము ఆడిట్ చేయాలనుకున్నాం, మనం ఆడిట్ చేసే ప్రతి కంట్రోల్ కూడా ఈ డాక్యుమెంట్ లో ఉంటుందండి. ఈ డాక్యుమెంట్ మనకు క్లయింట్ ఇస్తాడు. క్లయింట్ అంటే మనం ఎవరికైతే ఆడిట్ చేస్తున్నామో వాడిస్తాడు ఈ డాక్యుమెంట్. ఇందులో ఏ కంట్రోల్స్ అనేవి ఉన్నాయో ఆ కంట్రోల్స్ ని మనము ఆడిట్ చేస్తాము. అంటే ఆడిట్ అంటే ఏంటి, ఏమి లేదు, సింపుల్ గా ఆ కంట్రోల్ సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా. లెట్స్ సే ఇప్పుడు నేను బెంగళూరు టు హైదరాబాద్ జర్నీ చేయాలండి. నేను బెంగళూరు టు హైదరాబాద్ జర్నీ చేయాలి. అయితే ఇప్పుడు నా దగ్గర 5 బస్సులు ఉన్నాయి. నేను డైలీ బెంగళూరు టు హైదరాబాద్ బస్సుల్ని ట్రావెల్స్ తిప్పుతూ ఉంటాను. అయితే ఇప్పుడు నేను చెక్ చేయాలనుకున్నాను, నేను నా బస్సెస్ కి కొన్ని కంట్రోల్స్ పెట్టుకున్నాను. ఏంటంటే 80 కిలోమీటర్స్ దగ్గర స్పీడ్ లో కేసేయాలి, రోజుకి 80 లీటర్స్ మాత్రమే డీజిల్ కొట్టించాలి, అండ్ ఈచ్ బస్సులో AC అనేది 18 లో ఉండాలి. ఈ 3 నా బిజినెస్ కి నేను పెట్టుకున్న గైడ్ లైన్స్. అయితే నేను వీటిని ఎలా చెక్ చేస్తాను, నేను ఒక రోజు ఏదో ఒక బస్ ఎక్కి ర్యాండమ్ గా నా దగ్గర ఉన్న 5 బస్సులో ఒక బస్ ఎక్కి అసలు వీడు ఎంత స్పీడ్ వెళ్తున్నాడు సడన్ గా వెళ్ళి చూడాలి, సడన్ గా ట్రావెల్ చేయాలి. అండ్ డైలీ బంక్ లో ఎప్పుడైతే వీడు డీజిల్ కొట్టిస్తాడో అక్కడ మనకి స్లిప్ ఇస్తారు, ఇంత డీజిల్ కొట్టేమని. ఆ స్లిప్ లో ఎగ్జాక్ట్ గా 80 లీటర్స్ ఉందో వెళ్ళి చూసుకోవాలి. అంటే ఏంటి, మనం ఇది ఈ కంట్రోల్ కి సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా, ఈ కంట్రోల్ ని నా డ్రైవర్స్ పాటిస్తున్నారా లేదా అని చెప్పడానికి ఇదొక ఎవిడెన్స్. సేమ్ థింగ్ ఇన్ ఐటీజీసీ, సేమ్ థింగ్ ఇన్ ఐటీ ఆడిట్. ఇక్కడ ఎలా అయితే మనము కంట్రోల్ ఎలా వర్క్ చేస్తుందో ఎవిడెన్స్ ఆధారంగా డిసైడ్ అయ్యామో, అలాగే కంపెనీలో మనకిచ్చిన ఈ RCM లో ఉన్న ప్రతి కంట్రోలు పాస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా ఎలా తెలుసుకుంటాము, బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్. దిస్ ఈస్ హౌ వి విల్ ఆడిట్ ద కంట్రోల్స్. ఇక్కడ వరకు స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ ఇన్ ద సబ్జెక్ట్ ఇది చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
నో సార్. No doubts. ఏమండి దరిదాపులు 24 మంది ఉన్నారు. ఎవరైతే సమాధానం చెప్పకుండా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ప్లీజ్ లీవ్. సార్ Understood, sir. ప్రతి ఒక్కరు మీరు ఒక్కరు ఉన్నారా? రవి, రెడ్డి నాయుడు, సాయి, సంజన గారు, శివ, No. శ్రవంతి గారు, Sir. సూర్య, సురేష్ గారు, No, sir. సరు, వర్ష గారు, స్పీకర్. సో నో సార్. ఇప్పుడు నో డౌట్. ఇక్కడ వరకు మనం క్లియర్ చెప్తాము అసలు ఏంటి ఇది ల్యాండ్స్కేప్ ఏంటి కదంతా. అసలు యాక్చువల్ గా మనం ఏ వర్క్ చేస్తాం, హలో మనం చెప్పండి. సార్, ఐ హ్యావ్ ఎ డౌట్ యాక్చువల్లీ. నేనేమంటానంటే ఇట్స్ లైక్ మనం ఆర్సీఎం అన్నారు కదా సార్, ఆర్సీఎం మెట్రిక్స్ లోనే మొత్తం ఆర్గనైజేషన్ సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి అన్నారు కదా సార్. ఎవిడెన్సెస్ ఉంటాయని చెప్పలేదండి, కంట్రోల్స్ ఉంటాయని చెప్పాను. అది కంట్రోల్స్ సారీ, ఐ మీన్ టు సే మీన్స్ మనం ఎలాగ ఆర్గనైజేషన్ లో కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేసామన్నదంతా ఒక ఆర్సీఎం ఇట్స్ లైక్ ఏ బైబుల్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. అందులో మొత్తం మనకి డీటెయిల్స్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే నేను ఇంత ముందు SOC 2 ఆడిట్ లోకి మా కంపెనీ తరఫు నుంచి నేను స్పాక్ కింద ఉంటుండే సార్. ఓకే దట్ అండి. వాజ్ మై ఫస్ట్ టైం. ఓకే. సో సమ్ థర్డ్ పార్టీ వాళ్ళు ఆడిట్ చేశారు. సో ఎట్ వాళ్ళని దట్ పాయింట్ సార్, అదే ఇండిపెండెంట్ ఆడిటింగ్ అండి. ఇండిపెండెంట్ ఆడిటర్ అని చెప్పాను కదా ఇందాక, వాడిని ఇండిపెండెంట్ ఆడిటర్. ఎస్. సో వాళ్ళు ఏంటంటే దే ఆస్క్ మీ ఫర్ ఎవిడెన్సెస్, దే గివెన్ మీ క్యాన్బన్ యాక్సెస్. వాళ్ళు క్యాన్బన్ యాక్సెస్ ఇచ్చారు నాకు. అందులో వాళ్ళకి దేనికి ఎవిడెన్సెస్ కావాలన్నదంతా నాకు లిస్ట్ ఇచ్చారు. సో నేను ఆ లిస్ట్ లోని ప్రతిదీ స్క్రీన్ షాట్స్, ఇప్పుడు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే హౌ వీఆర్ మెయింటైనింగ్ ద ఎక్సెల్ అనేసి, ఎక్సెల్ లో ఇన్సిడెంట్ ఎప్పుడు రైజ్ అయింది, దాన్ని ఎవరు అప్రూవ్ చేశారు, మళ్ళీ దాన్ని ఎవరు రివ్యూ చేశారు అన్నది, ఆ ఇలాగన్నీ నేను ఒక్కొక్కటి ఎక్సెల్ లో ఫిల్ చేసుకొని అందులో అప్లోడ్ చేస్తూ వెళ్ళాను. సో అందులో అవునండి. ఏంటంటే ఇట్స్ సేమ్ లైక్ ఇప్పుడు అంటే ఇప్పుడు జిఆర్సి అంటున్నారు కదా సార్, అంటే నాకు జిఆర్సి లోకే SOC 2 వస్తుందా సార్? ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్. SOC 2 అనేది కంప్లైంట్స్ అండి. SOC 2 ఇస్ కంప్లైంట్. కంప్లైంట్స్. సో జిఆర్సి లో ఏం చేస్తాం, జిఆర్సి అంటే ఏంటి? ఈ కంట్రోల్స్ ని జిఆర్సి అంటామండి. ఓకే. ఇప్పుడు గవర్నెన్స్ రిస్క్ అండ్ కాంప్లైంట్స్ ఉంది, ఈ చివరి కాంప్లైంట్స్ లోని SOC 2 వస్తుంది. సారీ, నేను ఇప్పుడు మిడిల్ లో జాయిన్ అయ్యాను సార్, లాస్ట్ 10 minutes నుంచి క్లాస్ లో ఉన్నాను. సో ఐఎమ్ నాట్ నోయింగ్ దట్, అందుకే. సో బేసిక్ గా ఏంటంటే మనము లోపల నుండి ఫ్లేవర్ అయితే వస్తాయి, బట్ దాన్ని ఇప్పుడు లెట్స్ సే సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఉందండి, అది వన్ ఆఫ్ ద గవర్నెన్స్ కంట్రోల్ మీరు చెప్పిందే. సో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ తాలూకా కంట్రోల్స్ ఉంటాయి. ఎలా అంటే జస్ట్ మినిట్ గైస్. సో ఇప్పుడు అది గవర్నెన్స్ కంట్రోల్ అనుకున్నాండి. దాని అసలు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాంట్లో ఏ కంట్రోల్స్ ఉంటాయి అనేవి ప్రతిదీ కూడా ఆర్సీఎం లో మనకు మెన్షన్ చేసి ఉంటాం. మనం ఆర్సీఎం లో మెన్షన్ ఏదైతే చేశారో దాని తాలూకు ఆడిట్ చేస్తాం. సో ఐటీజీఆర్సీ అండ్ ఐటీజీసీ బోత్ ఆర్ సిమిలర్. మీరు ఇందులో గవర్నెన్స్ కంట్రోల్స్, రిస్క్, కాంప్లైంట్స్ మూడు కలిపి జిఆర్సీ అన్నాం మనం. సో ఐటీజీఆర్సీ అన్నా ఐటీజీసీ అన్నా ఒకటే. ఇంకా ఓపెన్ గా చెప్పుకోవాలంటే జిఆర్సీలో జీ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఐటీజీసీలో జీ పెడతాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ కంట్రోల్స్. ఓన్లీ గవర్నెన్స్ కంట్రోల్స్ చూస్తాం, అంటే చేంజ్ మేనేజ్మెంట్ కానీ, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కానీ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ కానీ, ప్యాచ్ మేనేజ్మెంట్ కానీ, సో ఇవన్నీ చూస్తాం. దెన్ ఆర్లోకి వస్తే రిస్క్ మేనేజ్మెంట్ చూస్తాం. అండ్ కంప్లైంట్స్, టోటల్ గా మన ఆర్గనైజేషన్ SOC 2 వాడుతుందా, కంప్లైంట్స్ కి ఐఎస్ఓ వాడుతుందా, PCDS వాడుతుందా, ఇవన్నీ లాస్ట్ సిలోకి వస్తాయి. దట్స్ ద మేజర్ డిఫరెన్స్ అండి. ఇస్ దిస్ క్లియర్ అండి ఫర్ యూ? అండ్ క్వశ్చన్ అడిగారు మాయమైపోయారు. హలో సార్.
అది ఒక్క అడుగు. నిమిషం రాము. ఇందాక క్వశ్చన్ ఎవరు అడిగారండి? ఎస్ రాము, ప్లీజ్ కంటిన్యూ. సార్ మీరు ఇందాక ISO 27001 అన్నారు కదండి. సో ఇజ్ ఇట్ ఫ్రేమ్ వర్క్ ఆర్ కంప్లైన్స్? అదొక స్టాండర్డ్ అండి, ఇట్స్ కంప్లైంట్స్. ఇప్పుడు ఓకే దెన్ చెప్పండి. చెప్పండి చెప్పండి, మీరు No, no, ఫినిష్. అంటే నేను ఏమంటున్నా అంటే కామన్ గా అది కంప్లైన్స్ లో పార్ట్. ఇప్పుడు సాక్స్ అయితే కంప్లైంట్స్ అని కన్సిడర్ చేస్తాం. సో ఈ స్టాండర్డ్స్ ని కూడా కంప్లైంట్స్ లాగే కన్సిడర్ చేస్తామా? ఇప్పుడు PCIDS అనేది ఒక స్టాండర్డ్ అండి, అది కంప్లైంట్స్. అండ్ సాఫ్ట్ కూడా కంప్లైంట్స్. ఓకే సార్, నిస్ట్ కూడా థ్యాంక్ యూ. నిస్ట్ కూడా ఒక ఫ్రేమ్ వర్క్, ఇట్స్ కంప్లైంట్స్. ఓకే సార్. కంప్లైంట్స్ అంటే మీకు ఇచ్చిన, ఇప్పుడు మీకు ఇక్కడ RCM గురించి మాట్లాడుతున్నాం. RCM లో ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా కంపెనీ వాడు ఇంప్లిమెంట్ చేయాలని మాట్లాడుకుంటున్నాం, అవునా? ఇప్పుడు ISO లో ఏం మాట్లాడతాం అంటే క్లియర్ గా, ISO లో ఏం మాట్లాడతాం అంటే ISO లో ఒక ISO డాక్యుమెంట్ ఉంటుంది, ISO ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ ప్రకారం డాక్యుమెంట్ ఏవేవైతే చెప్తుందో అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదని చూడాలి. సో ఎవ్రీథింగ్ PCI కానీ ISO కానీ SOC 2 కానీ ఇవన్నీ కూడా కంప్లైంట్స్లే, అన్ని కూడా కంప్లైంట్స్లే. కంప్లైంట్స్ అంటే అర్థం ఏంటండి? నేను దానికి నిబద్ధతగా ఉన్నాను, దాన్ని ఆ డాక్యుమెంట్ లో ఉన్న ప్రతిదీ నా కంపెనీలో ఉంది. PCIDSS లో 12 రిక్వైర్మెంట్స్ ఉంటాయండి, ఆ 12 రిక్వైర్మెంట్స్ నేను పాటిస్తున్నాను అంటే ఐఎమ్ PCIDSS కంప్లైంట్ కంపెనీ. ISO లో 93 NXA కంట్రోల్స్ ఉంటాయండి, 10 క్లాజులు ఉంటాయి, 4 to 10 మ్యాండేటరీ ఉంటాయి. అందరూ కనిపించిన తర్వాత నా కంపెనీలో నేను ఇంప్లిమెంట్ చేశాను అనుకోండి, నేను ISO కంప్లైంట్ కంపెనీ అవుతాను. ఒకవేళ నేను GDPR చేస్తుంటే GDPR మొత్తాన్ని కూడా నా కంపెనీలో నేను ఇంప్లిమెంట్ చేస్తే, అంటే GDPR స్టాండర్డ్ చెప్పినట్టుగా ప్రతిదీ నా కంపెనీలో నేను పెట్టుకుంటే నేను GDPR కంప్లైంట్ కంపెనీ అవుతానండి. అంటే నేను అనుసరిస్తున్నాను, నేను ఈ కంప్లైంట్స్ అనుసరిస్తున్నాను అని చెప్పడం. ఆల్ దీస్ ఆర్ కంప్లైంట్స్. క్లియర్ అండి? SOX is also framework, sir. SOX అని అంటే అసలు ఫ్రేమ్ వర్క్ కి స్టాండర్డ్ కి కంప్లైంట్స్ మీరు తేడా చెప్పండి అంటే మీకు తెలిసిన దాంట్లో. దెన్ ఐ విల్ గివ్ యూ బెటర్ ఆన్సర్. So SOX, I mean, నా పాయింట్ ఆఫ్ వ్యూ లో SOX అంటే ఇట్స్ US based thing, so we need to follow as per the standards what are the required for the thing. So for framework for particular related I mean అంటే ఇట్స్ హెల్త్ రిలేటెడ్ లేకపోతే ఫినాన్స్ రిలేటెడ్, బేసిక్ అపాన్ దట్ we implement the frameworks. సో స్టాండర్డ్ అంటే పర్టికులర్ గా మనం ఇది ఫాలో అవ్వాలి. మీరు కరెక్ట్ గా చెప్పారు. మరి ఫ్రేమ్ వర్క్ అని అడిగారు కదా, మరి ఫ్రేమ్ వర్క్ కి ఎదిహర్ అవుతుంటే మరి దాని కంప్లైంట్స్ అనే కదా అంటాం. అంటే అదే డౌట్ ఉండేది సార్, అందుకోసమే అడుగుతున్నాను. మీరు ఒకవేళ కనుక మీ ఆర్గనైజేషన్ లో NIST ని ఇంప్లిమెంట్ చేశారనుకోండి, దెన్ యువర్ కంపెనీ ఇస్ ఎ NIST కంప్లైంట్ కంపెనీ. దట్ మీన్స్ యువర్ సైబర్ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ అండ్ ఎవ్రీథింగ్ NIST ని ఆధారితం చేసుకొని మీరు రాశారు. లెట్స్ సే మీ కంపెనీ ISO ఇంప్లిమెంట్ చేస్తుంది, ISO ని ఆధారం చేసుకొని మీ కంపెనీలో సెక్యూరిటీ పాలసీస్ మీరు రాసుకున్నారు. దట్ ఆ సమయంలో మనం ఏమని పిలుస్తాం, మీ కంపెనీ ISO కంప్లైంట్ కంపెనీ రా బాబు అని చెప్తాం. సో దట్స్ వాట్ కాల్డ్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ కి ఫ్రేమ్ వర్క్ కి. వాట్ యు సెడ్ ఇస్ రైట్. స్టాండర్డ్ అనేది యూ కెన్ ఏబుల్ టు చేంజ్ అకార్డింగ్ టు యువర్ ఫిజిబిలిటీ, బట్ ఇది అలా కాదు. స్టాండర్డ్ అనేది స్టాండర్డ్ లో ఏముందో అది ఎగ్జాక్ట్ గా అక్కడ ఉండి తీరాల్సిందే. సార్ ఇంకోసారి కెన్ యూ కమ్ అగైన్ సార్? స్టాండర్డ్ అండ్ అదర్ థింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో స్టాండర్డ్ అంటే those are the standards we have to follow. We should not miss any of the rule. We cannot break any of the rule. అంతే కదా సార్? అంటే అక్కడ మీకు దాంట్లో ఏం కనిపిస్తుందో ఎగ్జాక్ట్ గా మీ ఆర్గనైజేషన్ లో కూడా అదే కనిపించాలి. అవును. ఫ్రేమ్ వర్క్ ఏంటంటే వీ కెన్ కస్టమైజ్ ఇట్ అకార్డింగ్ టు అవర్ మన కంపెనీ ఆర్గనైజేషన్ ప్రకారం మనం వీ కెన్ మేక్ చేంజెస్. దిస్ ఈజ్ వాట్ వీ ఫాలో అని చూపించుకోవచ్చు. అంతే అండి. ఓకే సార్. సో బేసిక్ గా మనం చేసే వర్క్ మనం ఏం చెయ్యాలన్నది గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత ఈ డొమైన్ జాబ్లు ఇవన్నీ క్లియర్ గా మీకు చెప్తాను. సో షేరింగ్ మీ స్క్రీన్. ఇప్పటిదాకా వినలేని వాళ్ళు కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ 5 minutes
అసలు ఒక ఆర్గనైజేషన్ లో మీరు నేను ఎవరైనా ఒకవేళ లోపలికి వెళ్తే ఏం చేయాలని చెప్తాను, స్టెప్ బై స్టెప్. ప్లీజ్ పే అటెన్షన్. సో ఇది అంటే ఇన్ని తక్కువ ఉండవు, కంట్రోల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఫర్ యువర్ పర్పస్ ఐమ్ సీయింగ్ ఇలా కంట్రోల్ క్రైటీరియా అనేది ఉంటుందండి. కంట్రోల్ క్రైటీరియా ఇక్కడ చూసారా, లాజికల్ యాక్సెస్ కంట్రోల్, చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, బ్యాకప్ అండ్ రికవరీ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ఇలాగా ఒక డాక్యుమెంట్ ఫుల్గా ఉంటుందండి. ఇలా ఇదే ఉండవు, ఓన్లీ ఫర్ యువర్ డెమో పర్పస్ నేను చెప్తున్నాను. సో దీన్నే ఆర్సిఎం అని పిలుస్తామండి. ఇలాగా ఒక్కొక్క క్రైటీరియాకి ఇలా ఒక్క కంట్రోల్ ఉండదండి, సమ్ నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. అది 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. ఇట్స్ నాట్ లిమిటెడ్, ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ద కంపెనీ. సో దీని తాలూకు ఇది డిపార్ట్మెంట్, లెట్స్ ఇది బ్రాడర్. మనము లాజికల్ యాక్సెస్ కంట్రోల్ ఆడిట్ చేస్తున్నాం. సో ఇక్కడ దీన్ని కంట్రోల్ ఆబ్జెక్టివ్ అంటారండి. Just a minute, guys. I'm opening the sheet. So I'm sharing the screen again. సో ఇప్పుడు ఇది ఒక డమ్మీ ఆర్సిఎం. అంటే మీరు లోపలికి వెళ్ళి ఏ జాబ్ చేయాలో మీకు అర్థం, ఏ జాబ్ చేయాలని చేస్తారో మీకు తెలియాలి. సో లెట్స్ సే లాజికల్ యాక్సెస్ కంట్రోల్ అంటే యాక్సెస్ మేనేజ్మెంట్ లో ఇది కంట్రోల్ ఆబ్జెక్టివ్ అంటారండి. అంటే అసలు కంట్రోల్ దేనికి, ఎందుకు అని చెప్తుంది. నెక్స్ట్ ఇది కంట్రోల్ డిస్క్రిప్షన్. అసలు కంట్రోల్ ఏంటి, ఏ కంట్రోల్, అసలు కంట్రోల్ ఏంటి, ఎక్కడ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, కంట్రోల్ ఏం చెప్తుంది అని చెప్పేది కంట్రోల్ డిస్క్రిప్షన్. అంటే మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు కదా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. హియర్ కంట్రోల్ ఈస్ సేయింగ్ అబౌట్ హూ ఇట్ ఈస్, నేనేంటి అనేది కంట్రోల్ చెప్తుందండి. అదే కంట్రోల్ డిస్క్రిప్షన్. ఈ కంట్రోల్ కంపెనీలో ఆర్గనైజేషన్ లో ఎలా వర్క్ చేస్తుంది, ఈ కంట్రోల్ ఎలా వర్క్ చేస్తుంది ఆర్గనైజేషన్ లో అని ఒక ఆడిటర్కి ఎలా తెలుస్తుందని చెప్పాను నేను ఇందాక ఎలా తెలుస్తుంది అన్నాను, బై కలెక్టింగ్ ఎవిడెన్సెస్. ఇదే ఆర్సిఎం లో ఇలా టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అని ఉంటదండి. అంటే ఈ కంట్రోల్ ని ఎలా ఆడిట్ చెయ్యాలి, ఏ ఎవిడెన్సెస్ కలెక్ట్ చెయ్యాలి
అని చెప్పి ఈ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ లో ఉంటుందండి. ఈ డాక్యుమెంట్ మీకు ఎవరు ఇస్తారండి? మన క్లయింట్ ఇస్తాడు ఒక్కోసారి, మనం కూడా మన ఆర్గనైజేషన్, మనం కనుక బిగ్ 4 అయితే మనకు ఒక ఆర్సీఎం ఉంటుంది పర్ఫెక్ట్ గా. సో మీ గేమ్ అంతా కూడా ఇందులోనే నడుస్తుంది. దీనికి ఏ టూలు వాడము, ఇట్స్ కంప్లీట్లీ మాన్యువల్ ప్రాసెస్. మీ కళ్ళ ముందు ఆర్సీఎం ఉంది, ఆర్సీఎం లో కంట్రోల్ డిస్క్రిప్షన్ ఉంది, కంట్రోల్ ఏం చెప్తుందని, మీరు ఏం చేయాలో కూడా ఇక్కడ ఉంది. సార్ మరి ఇక్కడ నేను ఏం చేయాలి సార్ అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే అప్పుడు మీకు అసలు ఈ కంట్రోల్ ఏంటి, ఈ కంట్రోల్ ఏం చెప్తుంది, ఓకే ఎవిడెన్సెస్ ఏం అడగాలి, ఏం అడగాలో కూడా మీకు ఆర్సీఎంలోనే ఉంటుంది క్లియర్గా. మీరు ఆరాంసే కూర్చుని ప్రశాంతంగా ఆర్సీఎం చదువుకొని ఏ ఎవిడెన్సెస్ అడగాలో కూడా మీకు ఆర్సీఎంఏ చెప్తుంది. కాబట్టి మీరు నుంచొని అవతల పక్క పీఓసీతో మాట్లాడితే చాలు. దిస్ ఈస్ వాట్ యువర్ జాబ్ ఈస్. ఎవ్రీథింగ్ మీ కళ్ళ ముందే ఉంటుంది. కానీ అది మీకు తెలియాలంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. లాజికల్ యాక్సెస్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, బ్యాకప్ అండ్ రికవరీ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అప్లికేషన్ కంట్రోల్స్ అన్ని. దెన్ మీకు అర్థమవుతుంది ఓకే కంట్రోల్ ఏంటి, ఓకే యాక్సెస్ మేనేజ్మెంట్ లో కంట్రోల్. సో దీనికి ఏ ఎవిడెన్స్ అడగాలి, వెంటనే మీకు ఇక్కడ వెళ్ళిపోవడం, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చూసుకోవడం, ఏముందో దాన్ని బట్టి టీఓసీని అడగడం, వాడు ఇచ్చేస్తాడు మీకు ఎవిడెన్స్. ఎవిడెన్స్ ని వాలిడేట్ చేసి పర్ఫెక్ట్ గా ఉందా, పర్ఫెక్ట్ గా లేదా, అది మాత్రమే మీ ఉద్యోగం. ఇందులో జాబా లాగా లైన్లు పేజీలు కోడ్ రాసే అవసరం ఉండదు. మీరు రాత్రి 11 గంటల దాకా కూర్చొని కోడ్లు డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉండదు. నైట్ షిఫ్ట్లు చేసి టెస్టింగ్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో దిస్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్. అసలు చేంజ్ మేనేజ్మెంట్ ఏంటి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఏంటి, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఏంటి, ప్యాచ్ మేనేజ్మెంట్ ఏంటి, అసలు కంట్రోల్స్, దీంట్లో కంట్రోల్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి, ఎలా ఆడిట్ చేయాలి అనేది మీకు తెలియాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఈజీ డొమైన్ ఇన్ ఐటీ. ఎందుకంటే మీ కళ్ళ ముందే మీరు ఏం చేయాలో క్లియర్ గా డాక్యుమెంట్ మీకు చెప్పేస్తుంది. దాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా అడగాలో తెలుసుకుంటే చాలు మీరు. దట్స్ ఇట్. ఇదే మీరు లోపలికి చేసిన జాబ్. సో ఇప్పుడు ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ ఇన్ సబ్జెక్ట్ ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో. నో డౌట్స్ సార్. No, sir. No Everyone. doubts. No doubts, sir. No doubts. No. సార్ సో అందరికి క్లియర్ గా అర్థమైంది మనం ఏం చేయాలి లోపలికి వెళ్ళింది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీ అందరు రెగ్యులర్ డౌట్స్ వద్దాం. ఓకే మనం మళ్ళీ అగైన్ అండ్ సేయింగ్, మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ మిమ్మల్ని నిలబెట్టగలదు. మీరు తడబడకుండా ఆర్సీఎం ను చూసి ఆర్సీఎం లో ఏ కంట్రోల్ ఆడిట్ చేయాలో కంట్రోల్ చెప్తుంది. ఆ కంట్రోల్ కి ఏ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలో కూడా ఆర్సీఎంఏ చెప్పుద్ది. అసలు కంట్రోల్ ఎందుకు పెట్టారో కూడా ఆర్సీఎం లో కంట్రోల్ ఆబ్జెక్టివ్ చెప్పుద్ది. అది ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిందో కూడా ఆర్సీఎం లో డిపార్ట్మెంట్ మెన్షన్ చేస్తారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే కేవలాతి కేవలము సబ్జెక్ట్ నేర్చుకోవడము, ఆ సినారియో బేస్డ్ గా ఇది ఇలా జరిగితే లెట్స్ సే కంట్రోల్ ఫెయిల్ అయిపోయింది, ఏం చేయాలి, అసలు కంట్రోల్ ఎలా ఆడిట్ చేస్తాము, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం బానే ఉంది, లెజిటిమేట్ కి అది కంట్రోల్ పాటిస్తున్నారా లేదని తెలుసుకోవడానికి మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం. కానీ కంట్రోల్ ని కూడా టెస్టింగ్ చేసే కొన్ని మెథడాలజీస్ ఉంటాయి, అవి తెలుసుకోవాలి. ఇందాక మీరు చూసిన చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్, ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే చాలు. వన్స్ చెప్తున్నాను కదా, క్వశ్చన్ ఆన్సర్ 2 ఆర్సీఎంలోనే ఉంటుంది, అంత ఈజీ ఈ జాబ్. బట్ సబ్జెక్ట్ ఉంటేనే ఇది ఈజీ, లేకపోతే చాలా కష్టం. అసలు సాక్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం, ఫైనాన్షియల్ ఆడిట్ ఎవరు చేస్తారు, ఐటీ ఆడిట్ ఎవరు చేస్తారు, అసలు ఇది ఎందుకు వచ్చింది, సిఆర్సీ అంటే ఏంటి, ఐటీజీసీ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మీ అందరి డౌట్ల దగ్గరికి వద్దాం. ఓకేనా? యూనివర్సల్ గా
అందరికి ఉండే డౌట్స్ ఏంటంటే, సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ ఇప్పుడు అడిగి వాళ్ళందరూ అడిగేది ఏంటంటే, సార్ రియల్ టైం చెప్తారా? సెకండ్ క్వశ్చన్, సార్ మాకు 3 ఏళ్ళు ప్లస్ ఉంది వేరే డొమైన్ లో, మేము ఇందులో పెట్టుకుని మీరు చెప్పే కోర్సు ఈ 3 ఏళ్ళకి సరిపోద్దా? సార్ ఈ ఐటీజీసీ అనే దానికి అసలు కాల్స్ ఉన్నాయా? ఫోర్త్, సార్ కోర్స్ ఎన్ని డేస్? సార్ మాకు ఇది చూస్తే జాబ్ వచ్చేస్తుందా? సార్ ఏ వచ్చింది కదా సార్, మరి అన్ని హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదంటున్నారు, మన డొమైన్ కూడా కలిసిపోద్దా, వెళ్ళిపోద్దా మన డొమైన్ కూడా? ఇవన్నీ ఇవే ఉంటాయి ఎవరికన్నా క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్, రియల్ టైం. మీరు చాలా మంది చూసి ఉంటారు, మేము రియల్ టైం చెప్పేస్తాం, మేము రియల్ టైం చూపించేస్తాం, ఫీజు కట్టాకే ఏముండదు, కథ ఉండదు లోపల. అయితే నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పే రియల్ టైం ఎలా ఉంటుందంటే 34 నియర్లీ 40+ రియల్ టైం డాక్యుమెంట్స్ ఇస్తాం. అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్న డాక్యుమెంట్స్ ఇస్తాం. అండ్ ఒక కంపెనీ యొక్క ఆడిట్ చార్టర్ ఒరిజినల్, అంటే డైరెక్ట్ వాటర్ మార్క్స్ తోనే ఉన్న ఒక రియల్ టైం ఆడిట్ చార్టర్ ఇస్తాం. అంటే ఆడిట్ చార్టర్ అంటే అసలు ఎండ్ టు ఎండ్ ఆడిట్ ఎలా జరుగుతుంది అని ఒక కంపెనీలో వాళ్ళు తయారు చేసుకున్న ఆడిట్ చార్టర్ ఇస్తాం. 3, ఇందాక చెప్పేనే RCM. ఈ రియల్ ఒక ఆర్గనైజేషన్ లో ఆల్రెడీ అవైలబుల్ లో ఉన్న ఒక RCM తీసుకొని కంట్రోల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దెన్ 200+ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్న ఒక 254 పేజెస్ ఐటీజీసీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. ఇది మాత్రమే చేస్తాము, ఇంతకు మించి ఏం చెయ్యము. ఇదే రియల్ టైము. అంతేగాని నేను నాకు నా మేనేజర్ పెట్టే మెయిల్స్ చూపించడము, నాకు నా మేనేజర్ పెట్టే ఎవిడెన్స్ ని నాకు క్లయింట్ లో చూపిస్తున్నాను చూపించడం కుదరదు. ఇవి మాత్రమే ఇవ్వగలము, ఇవి మాత్రమే ఇస్తాము కూడా. బేసిక్ గా మీకు మార్కెట్లో ఇంకెవరు ఇవ్వరు. నేను ఒక చేంజ్ మేనేజ్మెంట్ టాపిక్ తీసుకున్నానంటే దాన్ని ఎలా ఆడిట్ చేస్తాము, అసలు కంట్రోల్స్ ఏంటి, సో డంప్స్ ఎలా వస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫ్రమ్ లెయిమన్ జీరో నుంచి స్క్రాచ్ నుంచి ఉండే ట్రైనింగ్. సో దిస్ ఈస్ అబౌట్ రియల్ టైమ్ అండ్ ఆల్. సెకండ్, అండ్ ఇంకోటి, ఈ RCM అనేది క్లాస్ లో చూపిస్తూ రికార్డ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం తప్ప ఈ RCM డాక్యుమెంట్ మీకు షేర్ చెయ్యము. క్లాస్ లో వినడం, కావాలంటే క్లాస్ రికార్డింగ్ చూసుకోవడం, క్లాస్ రికార్డింగ్ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, దట్స్ ఎనఫ్, దట్స్ ఫైన్. బట్ మీకు డైరెక్ట్ గా RCM షేర్ చేయడం అయితే కుదరదు. అండ్ దెన్ సార్ సెకండ్ క్వశ్చన్, 3+ ఇయర్స్. నేను చెప్పేది ఏంటంటే, ఈ డొమైన్ లో ఫ్రెషర్స్ జాబ్స్ ఉండవు. ఎందుకంటే ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా మీ ఒక్క సంతకం శాసిస్తుంది, మీ యొక్క ఆడిట్ రిపోర్ట్ శాసిస్తుంది. సో ఫ్రెషర్ కి డైరెక్ట్ గా మీరు సీసా చేసేసినా సరే మిమ్మల్ని లోపల తీసుకోడు. ఖచ్చితంగా 3 years 4 years గ్యాప్ ఉండాలి, లేదా ఇంకో వేరే ఆర్గనైజేషన్ చేసేనా ఉండాలి. అండ్ ఈ ఐటీజీసీలో ఉన్న హైలైట్ ఏంటంటే, 2 years ఎక్స్పీరియన్స్ ఏం పని చేస్తాడో 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కూడా అదే పని చేయాలి. ఎవరైనా ఆడిటింగ్ చేయాలి, ఎవరైనా ఈ కంట్రోల్స్ ఆడిట్ చేయాలి. సో 2 ఏళ్ళు ఎలా ఆడిట్ చేస్తాడో 20 ఏళ్ళు కూడా అలాగే ఆడిట్ చేస్తాడు. దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ ఐటీజీసీ, ఇన్ ఐటీ ఆడిట్. సో నా కోర్స్ విని 4+, 3+, ఒకళ్ళైతే 5+ పెట్టుకొని మంచి ప్యాకేజెస్ లో ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో. ఓన్లీ విత్ దిస్ కోర్స్, నోట్ దిస్ పాయింట్, వితౌట్ ఎనీ ప్రాక్సీ, without any job support, they are doing their job. Okay, third question.
ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది? ఐటీజీసీకి జాబ్స్ ఉన్నాయా? మీరు నౌకరీలోకి వెళ్ళండి. నౌకరీలోకి వెళ్ళండి. వెళ్ళి సెర్చ్ బార్లో ఐటీజీసీ, ఐటీఏసీ, కంట్రోల్ టెస్టింగ్, SOC 2, ISO 27001 ఇలా కొట్టి ఎక్స్పీరియన్స్ లో మీరు ఎన్నేళ్ళు పెడదాం అనుకున్నారో పెట్టి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయండి. ఈ ఆన్సర్ మీకే దొరుకుతుంది, కాల్స్ ఉన్నాయో లేవు అనేది. నెక్స్ట్ క్వశ్చన్, కోర్స్ డ్యూరేషన్. కోర్స్ డ్యూరేషన్ 25 to 28 classes. It might be 25 or 26 or 28, in between 25 to 28. And fifth question. What is the fifth question, guys? Job AI. మీరు జనరల్ గా డెమో అయిపోయిన తర్వాత ఎవరైతే కొంచెం సీరియస్ గా ఉంటారో, ఎవరైతే దీంట్లో కెరియర్ బిల్డ్ చేసుకుందని మీరు అనుకుంటున్నారో, గో అండ్ సీ అబౌట్ ISO 42001. ఇది కొత్తగా రూపొందిన స్టాండర్డ్ అండి టు ఆడిట్ ఏఐ. ఏఐ ఆడిట్ ని బేస్డ్ ఆన్ దిస్, ఈ ఫ్రేమ్వర్క్ ఏఐ ఆడిట్ చేయడానికి వచ్చింది ఈ స్టాండర్డ్. సారీ, అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏఐ మన జాబ్ తీసుకెళ్ళగలదా లేదని. ఏఐని ఆడిట్ చేసి అది పర్ఫెక్ట్ గా ఉందని చెప్పాల్సిందే మనం. దెన్ యూ ఫ్రేమ్ యువర్ ఆన్సర్. దెన్ లాస్ట్, విచ్ క్వశ్చన్? Yeah, I answered all the questions. What is there in my mind as రెగ్యులర్ గా స్టూడెంట్స్ అడిగేవి నేను ఇక్కడ పెట్టాను. అయితే ఇప్పుడు నా గురించి నేను కొంచెం చెప్తాను. నా ట్రైనింగ్ మీరు బయట ఎక్కడో చూసారు. ఒక్క నిమిషం. చెప్పండి చెప్పండి. ఇందులో సర్టిఫికేషన్స్ మనకి ఇందులో బేసిక్ గా ఏంటంటే అండి, సర్టిఫికేషన్ మినిమం సర్టిఫికేషన్ అయితే ISO 27001 అది వీధి చివరన్న కంపెనీ కూడా ఇచ్చేయగలదండి. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ISO 27001 సర్టిఫికేషన్ ఇచ్చేయగలను, కానీ అది ఎందుకు పనికిరాదు. పర్ఫెక్ట్ గా రాసుకోవాలంటే CSR రాయాలంటే మీకు మినిమం 3 ఏళ్ళు IT ఆడిట్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా 5 ఏళ్ళు టోటల్ ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సర్టిఫికేషన్ వన్స్ చేసి మీరు ఇంటర్వ్యూలో కూర్చుంటే నాకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారో నా ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అలా అడుగుతారు. బికాస్ సీసా ఈజ్ వెరీ 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 హైయెస్ట్ ప్రియారిటీ సర్టిఫికేషన్. అండ్ ఇంకోటి, ఇందులో సర్టిఫికేషన్స్ ఉంటేనే జాబ్లు వస్తాయి అనేది కాదు, ఎలా ఉన్నా వస్తాయి. సర్టిఫికేషన్ ఉంటేనే జాబ్ అనేది కాదు, ఇట్స్ కంప్లీట్లీ ఫేక్. అలా అయితే మరి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి అసలు సీసా రాయడానికి అవ్వదు, మరి వాళ్ళకి ఎలా జాబ్లు వస్తాయండి? సర్టిఫికేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ. క్లియర్ అండి రెడ్డి నాయుడు గారు? క్లియర్ అండి. సో నా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే, నేను 0 నుంచి చెప్తాను, కానీ నేను ఈరోజు చెప్పింది నాకు రేపు చేసి చూపించేలా ఉండాలి. నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. ఇందులో చాలా మంది నా ప్రీవియస్ స్టూడెంట్స్ రిఫర్ చేశారు, వాళ్ళు చెప్పుంటారు నా గురించి నేను అలా ఉంటాను అనేది. సో నాతో అలా ఉంటుంది. సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ గా ఉంటాను. అట్ ద సేమ్ టైం సరిగ్గా గనక చదవకపోయినా ఏం చేయకపోయినా నేను తిడతాను, పక్కాగా తిడతాను. నేను ఎక్స్క్యూజెస్ వినను. నా ట్రైనింగ్ అలాగే ఉంటుంది, సబ్జెక్ట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ మేజర్లీ లాస్ట్లో మీ అందరికీ డౌట్ వస్తుంది, అంటే అది నేను అడ్రస్ చేయలేను నాకు డౌట్స్లో. సార్ దీనికి ప్రీ రిక్విజిట్స్ ఏంటి? ఏం అక్కర్లేదు, ఓన్లీ వన్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే చాలు. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే చాలు, అది కూడా అమెరికన్ యాక్సెంట్ బ్రిటిష్ యాక్సెంట్ అక్కర్లేదు. మీ స్కిల్, మీ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే, మీరు మాట్లాడుతుంది అవతలకి అర్థం అవ్వాలి, అవతల మాట్లాడిన దానికి మీరు పర్ఫెక్ట్ గా రిప్లై ఇచ్చేలా ఉండాలి, అంతే. దట్ కమ్యూనికేషన్ ఇస్ ఎనఫ్. ఎవ్రీథింగ్ నేను చూసుకుంటాను, రైట్ ఫ్రమ్ లెయ్మన్ 0 నుంచి నేను చూసుకుంటాను. బట్ నాకు కావాల్సింది కమిట్మెంట్. నేను బేసిక్ గా 3 రకాల స్టూడెంట్స్ ని చూస్తాను. సార్ కొట్టేయాలి సార్, ఎలాగైనా 4 రోజులు జాబ్ కొట్టేయాలి. వస్తాడు వీడు, 10 రోజులు చెప్పబడిపోతాడు.
వీడికి ఇంట్లో ఏదో పనులు ఉంటాయి, లేకపోతే బయటకు వెళ్ళాల్సిన అవసరం రావచ్చు, ఏదైనా జరగచ్చు, ఇంక జీలు ఆగిపోతాడు. ఇది రెండోడు ఉంటాడు, వీడు ఏంటంటే ఏమీ మాట్లాడు, వస్తాడు, కూర్చుంటాడు, నేర్చుకుంటాడు, డౌట్లు కూడా అడగడు, మళ్ళీ ఇది అయిపోయాక ఇంకో కోర్సుకి వెళ్ళిపోతాడు. అంటే ఇంక కోర్సులో మారుతూ ఉంటాడు, వాడికి ఏం కావాలో వాడికి కూడా క్లారిటీ ఉండదు. ఇంకా మూడో వ్యక్తి, వీడు వస్తాడు, డౌట్లు అడుగుతాడు, చదువుకుంటాడు, ఇంటర్వ్యూలు అటెండ్ చేసుకుంటాడు, ఇంటర్వ్యూలు పోతుంటాయి, అందులో ఎందుకు పోతుందో నాకు మెసేజ్ చేసి డౌట్లు అడుగుతుంటాడు, నేను క్లారిఫై చేసుకుంటాను, వాడు ఇంటర్వ్యూ కొట్టుకుని లోపలికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటాడు. ఈ మూడిట్లో మీరేదో మీరు ఆలోచించండి. నేను వర్క్ ఎలా ఉంటుందో చెప్పాను క్లియర్గా, అండ్ ఇనీషియల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, ఇందులో ఏం కావాలో చెప్పాను. సో రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ యువర్ విష్. మీరు దీనికి సూట్ అవుతారా, సూట్ అవ్వరా అని మీరు డిసైడ్ చేసుకోండి. యూ నీడ్ టు డిసైడ్. ఎస్, ఎనీ అదర్ డౌట్స్, మైక్ ఈజ్ ఓపెన్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఇది హలో, చెప్పండి. నా పేరు ఉదయ్ అండి. ఉదయ్ గారు చెప్పండి. సార్ ఇది మనం ఒక కంపెనీకి అపాయింట్ అవుతామా, లేదా లైక్ ఒక 3-4 కంపెనీస్ మనం అపాయింట్ అవుతామా, లైక్ ఆడిట్ చేయడం మనం? బేసిక్ గా ఒకే కంపెనీ హైర్ చేసుకుంటుందండి. ఇప్పుడు ఈవై ఉంది, ఈవై అనే కంపెనీ బిగ్ 4, అంటే దానికి ఎక్కువ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎక్స్టర్నల్కి వెళ్తారు, అంటే ఎక్స్టర్నల్ ఆడిట్స్కి వెళ్తారు. అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అని, కోటక్ మహీంద్రా బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి అని, బ్యాంక్ ఆఫ్ అమెరికా అని, సో ఇలా డిఫరెంట్ వాడు ప్రాజెక్టులు తెస్తాడు మీకు, మీరు ఈవైకి సెలెక్ట్ అయితే. లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఇంటర్నల్ ఆడిట్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు, జిఆర్సీని. అది సెలెక్ట్ అయితే మీరు ఒకే కంపెనీలో ఉంటారు, ఒకే కంపెనీ వర్క్ చేస్తారు. సో బిగ్ 4 ఏంటంటే మీ క్లయింట్ ఎక్స్పోజర్ ఉంటుంది. నార్మల్ కంపెనీస్ అయితే మీరు ఇన్ హౌస్ ఇంటర్నల్ ఆర్డర్ అవుతారు. సో ఇంటర్నల్ ఆర్డర్, ఎక్స్టర్నల్ ఆర్డర్ ఏంటనేది రేపు క్లాస్ లో మనం చూస్తాం క్లియర్ గా. ఒకే కంపెనీ నాకు ఇంకొక డౌట్ అండి, అంటే జనరల్లీ మనం ఆడిట్ అనేది ఎట్లుంటే ఇయర్లీ వన్స్ వస్తుంటే మనం ఆడిట్ చేస్తాం కదా, ఇయర్లీ వన్స్ మీరు చేస్తారు, బాగుంది. కానీ సాక్ 2 అనేది రేపు చెప్తాం. అది ఈ ఆడిట్స్ ఇండియాలో అయితే పర్ఫెక్ట్ గా ఈ టైంలో చేయాలని ఉంటుందండి. మరి మీరు చెప్పే విధంగా ఇయర్లీ వన్స్ ఆడిట్ చేస్తే ఈవై ఎప్పుడో మూసేయాలి, అంటే ఇయర్లీ వన్స్ కదా మార్కెట్ ఉంటుంది. కేపీఎంజీ ఎప్పుడో మూసేయాలి, పీడబ్ల్యూసీ ఎప్పుడో మూసేయాలి. వై వీఆర్ కాలింగ్ దెమ్ యాస్ బిగ్ 4? సో వాళ్ళు మాత్రమే ఎక్కువ ఆడిట్స్ చేస్తారు. అదర్ కంపెనీస్ ఆల్సో ఉన్నాయి, లైక్ రిస్క్ ప్రో అని, నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ అని, నెక్స్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ బీడీఓ అని, గ్రాండ్ థాటన్, ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇవి కంప్లీట్ ఆడిట్స్ చేస్తుంటారు. సో జిఆర్సీ ఆడిట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయండి. ఇది ఫైనాన్షియల్ ఆడిట్ కాదు, జిఆర్సీ ఆడిట్స్, ఐటీ ఆడిట్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇవి డైలీ మనకి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6:30 మనకి అలా వర్క్ ఉంటూనే ఉంటుంది మనకి. అంటే నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు, పర్ఫెక్ట్ గా మీ క్వశ్చన్ అర్థం కాలేదు. మీరు ఏం ఆశిస్తున్నారు? ఉండాలని ఆశిస్తున్నారా, ఉండకూడదని ఆశిస్తున్నారా? ప్రాజెక్ట్స్ లేకపోతే లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసిన ఆడిట్స్ అంటే మామూలుగా, అంటే ఐ మీన్ నేను సబ్జెక్ట్ కొత్త కాబట్టి ఆడిట్స్ అంటే నాకు తెలిసిన ఏంటంటే మన ఫైనాన్షియల్ ఆడిట్స్ ప్రకారం ఆ బేస్ మీద అడుగుతున్నాను అనమాట. అంటే మనం ఒక ఆడిట్ చేసామంటే ఇయర్లీ వన్స్ ఆడిట్ చేస్తాం కదా, లైక్ కంపెనీస్ కూడా మనం రెగ్యులర్ గా మనం ఆడిట్ చేస్తుంటామా అని అడుగుతాం సార్. అది రెగ్యులర్ గా ఉంటాయండి, వెరీ రెగ్యులర్ గా ఉంటాయి, వెరీ ఆఫెన్. అది అంటే మరో అంటే డిఫరెంట్ క్వశ్చన్ కాదు, జస్ట్ ఏంటంటే కనుక అది అసలు అదర్ క్వశ్చన్స్. అదే డౌట్ ఉంది. హలో సార్. చెప్పండి లోకేష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నేను వచ్చేసి ఆపరేషన్స్ ఫీల్డ్ నుంచి వచ్చాను. ఒక ఇన్హ్యాండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే 15 months వచ్చేసి ఒక కంపెనీ, కరెంట్ కంపెనీ వచ్చేసి 1 year 10 months ఉంది. కంప్లీట్ ఆపరేషన్స్ అంటే నాన్ ఐటీ సెక్టర్ నుంచి. సో నేను ఇప్పుడు ఇందులో అంటాను. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంబీఏ ఫినాన్స్. బేసిక్ గా మీరు అన్నట్టు 3+ years పెట్టుకొని వెళ్తాం అన్నారు కదా. ఇప్పుడు ఒక జెన్యున్ గా వెళ్దాం అనుకున్న వాళ్ళకి సో ఇందులో ఎలా ఉంటుంది సార్? అంటే వెళ్ళొచ్చా అట్లా, లేకపోతే కంపల్సరీ మనం ఏమన్నా చూపెట్టుకోవాలన్నా, లైక్ వీళ్ళని జెన్యున్ గా వెళ్ళడం అంటే ఇప్పుడు నేను ఈ ఆపరేషన్ చేసుకుంటూ నేను ఇలా మూవ్ అవుతున్నా అని చెప్పి వెళ్ళడమా, లేకపోతే ఎట్లా? కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు అనుకుంటే అప్పటికి జాబ్ రాదు. అర్థం అవ్వలేదు సార్, ఒకసారి చెప్పండి. నేను అదే చెప్తున్నా, అస్సలు అలా ఏ కంపెనీ కూడా తీసుకోదు. ఖచ్చితంగా మీరు 3 ఏళ్ళు ఇందులో చేసిననే చెప్పాలి, చెప్పి తీరాలి.
ఓకే. అంటే నేను ఇప్పుడు వచ్చేసిన 1 year 10 months ఒక కంపెనీ అని చెప్పాను కదా. సో నాకు అప్పుడు మరి 2 years అవుతుంది కదా సార్. అప్పుడు ఎట్లా ఉంటుందా ఛాన్స్? లేకపోతే కంపల్సరీ 3 years అందులో చేసిందని చెప్పాను. బేసిక్ గా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సింపుల్ గా చెప్పాలంటే 3 years అయితే మినిమం అండి, బేర్ మినిమం. 2.5 to 3 బేర్ మినిమం. అంటే సింగిల్ కంపెనీ నుంచి కంపల్సరీ 2.5 year to 3 years ఉండాలి మినిమం. నేను అసలు సింగిల్ కంపెనీ అయినా వర్డే వాడలా టోటల్ గా 3. జనరల్ ఓకే ఓకే. ఎన్ని కంపెనీస్ అయినా పర్లేదు, అది మన ఇష్టం. ఓకే సార్. మీరు 2-3 కంపెనీస్ లో చేస్తే పర్లేదు లోకేష్ గారు, ఏం పెద్ద విషయం కాదు. అండ్ నేను ఇది చెప్పాను కదా సార్. ఓకే. ఇంకోటి సార్, బేసిక్ గా ఇప్పుడు మనకి మీరు బిగినింగ్ కాల్లో మనం రెజ్యూమ్స్ పెట్టుకొని ఆల్రెడీ కొంతమంది ఉంటారు, బట్ కాల్స్ రావట్లే అని కొంచెం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అన్నారు కదా. అంటే ఇప్పుడు మనకి మన కాల్స్ ఈ సర్టెన్ పీరియడ్ వరకే ఉంటాయని ఏమైనా ఉందా, లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్ టు ఎనీ బిట్వీన్ లో కూడా కాల్స్ బాగానే ఉంటాయా? అంటే ఇప్పుడు బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే కాల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. కాల్స్ రాకపోవడం అంటూ ఉండదు, ఏ డొమైన్ లోనే ఉండదు. ఇప్పుడు 4 ఏళ్ళు ఫ్రెషర్ అయితే ఉండవు, కానీ 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తో మీరు డెవలప్స్ రిజ్యూమ్ పెడితే మీకు ఎందుకు కాల్స్ రావు? 4 ఏళ్ళు పెట్టి మీరు ఐటీజీసీలో పెడితే ఎందుకు రావు? అసలు ఐటీజీసీలో ఎప్పుడు స్కేర్సిటీ ఉంటూనే ఉంటుంది. నేను ఏమంటున్నా, ఏ పరిస్థితుల్లో లో చెప్పానంటే అసలు కాల్స్ వస్తాయని మీరు అనుకుంటారు కదా, అందుకే మిమ్మల్ని నౌకరీకి వెళ్ళి చూడమంటున్నాను. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి నౌకరీలో కాల్స్ ఉంటాయండి అని నేను చెప్పాను అనుకోండి, నా కోర్సులో జాయిన్ అవ్వమని నేను మార్కెట్ చేసుకున్నట్టు ఉంటుంది. నాకు అది నచ్చదు. సో మీరుగా హోంవర్క్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కోర్స్ నేను చెప్పగలను తప్ప లోపలికి తీసుకెళ్ళి నేను వర్క్ చేయించలేను కదా. సో ఇట్స్ కంప్లీట్లీ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీరు చూడండి మీకు ఇది సూట్ అవుతుందా, నౌకరీలో చూడండి ఎన్ని ఉన్నాయి, ఓపెనింగ్స్ ఎలా ఉంది, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే మనం నేర్చుకుందాం, దీనికి కాల్స్ ఉన్నాయి, మనం దీనికి సూట్ అవుతాం. ఇన్ దట్ పర్స్పెక్టివ్ నేను చెప్పానండి. సో అలా ఏముండదండి, ఫైనాన్షియల్ ఇయర్లు ఎక్కువ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇయర్లు ఎక్కువ ఉండవు, అలా ఏముండదండి. ఎప్పుడు ఓకే ఓకే సార్. ఇంకోటి ఏంటంటే కొన్ని కేస్ స్టడీస్ చెప్పగలుగుతారా, లైక్ నాన్ టెక్ ఇట్లా ఆపరేషన్స్ బ్యాక్గ్రౌండ్. అంటే నేను వచ్చేసి ఇప్పుడు కంటెంట్ మోడరేషన్ మీద ఉన్నాను, అట్లా మీ దాంట్లో స్టూడెంట్స్ ఇట్లా నా సైడ్ నుంచి వచ్చి క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా అంటే వాళ్ళకి సూటబుల్ అవుతుందా, అంటే గట్టిగా చేయగలుగుతారా? ఏమండి ఇప్పుడు బేసిక్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఇప్పుడు 100 అని చెప్పాను అనుకోండి, అలా అడుగుతాను సార్. అంటే చదివితే ఎవరైనా గెటిన్ అవుతారు. నేను అనేది ఇప్పుడు ఉంటాయి కదా సార్, లైక్ ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ లోకి వస్తున్నారంటే మినిమం మీకు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటే, సైబర్ సెక్యూరిటీ నుంచి కానీ ఐటీ సెక్యూరిటీ ఫీల్డ్ నుంచి వచ్చి ఉంటారు, కొంచెం రిలేటబిలిటీ ఉంటుంది. కాదు, నేను బీటెక్ కాదు, నేను బీబీఏ ఇచ్చాను. నేను ఈరోజు ప్రాక్టీస్తున్నాను. నేను వదిలేండి, నా గురించి పక్కన పెట్టండి. ఒక స్టూడెంట్ ఇప్పుడు ప్రొడక్టివిటీలో ఉన్నాడు, స్విగ్గీ డెలివరీ చేసుకున్నాడు అబ్బాయి. ఓకే. ఒక అమ్మాయి దరిదాపుల్లో ఒక్కరోజు ఆఫీస్ ఎక్స్పీరియన్స్ లేదు, ఒక్కరోజు ఆఫీస్, నాట్ ఈవెన్ సింగిల్ డే షీఈస్ వర్కింగ్ ఇన్ డెలాయిట్. ఇంకో అబ్బాయి బజాజ్ అలియన్స్ లో ఫీల్డ్ ఆఫీసర్, అంటే లోన్ రికవరీ ఏజెంట్ గా చేసేవాడు. హీజ్ ఇన్ ఈవై. ఇంకో ఆవిడ ప్రీవియస్ గా సేపీ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ గ్యాప్ వచ్చి 6 ఏళ్ళు పిల్లలు పుట్టాక. సో షీఈస్ కరెంట్లీ ఇన్ వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీ, 16.5 ప్యాకేజ్. అండ్ ఇంకో అమ్మాయి ఓన్లీ టెక్ మహీంద్రాలో 6 నెలల ఎక్స్పీరియన్స్ ఉంది, ముందు వెనకాల పెట్టుకుంది. ఈ రోజు వన్ ఆఫ్ ద కంపెనీలో 19.6 LPA. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. జస్ట్ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నేను ఆల్రెడీ ఎందుకు అడిగాను అన్నది వద్దు నాకు, మీరు క్వశ్చన్ అడిగిన ఆన్సర్ ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. శివ, చెప్పండి శివ గారు. యాక్చువల్లీ నాకు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ 6 years ఫర్ SAP సెక్యూరిటీ GRC. చెప్పండి. నేను ఇది నేర్చుకుని నేను ఎలా సెగ్రిగేట్ చేయాలండి లైక్ ఎక్స్పీరియన్స్ ని, బట్ ఇది వాల్యుబుల్ అవుతుందా నాకు? మీకు జిఆర్సీ సెక్యూరిటీలో జిఆర్సీ సర్టిఫికేషన్ ఉందా? SAP జిఆర్సీ సర్టిఫికేషన్ ఉందా మీకు? ఆ సర్టిఫికేషన్ లేదండి. నేను S4 SAP సెక్యూరిటీ ECC. జస్ట్ 1 minute.
లైన్ లో ఉంది. ప్లీజ్ జస్ట్ మినిట్. సో మీరు సింపుల్ గా మీకున్న 6 years లో ఫస్ట్ 2 years ఎస్ఏపి జిఆర్సీ పెట్టుకుని మిగతా 4 years ఐటీ జిఆర్సీ పెట్టుకోండి మీరు పెట్టుకోవాలనుకుంటే. ఓకే మోర్ ఓవర్లీ ఓకే మీరు ఎస్ఏపి జిఆర్సీలో ఏం చూసారో ఐటీ జిఆర్సీలో కూడా అదే చూస్తారు. బట్ ఎస్ఏపి జిఆర్సీలో విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ ఎస్ఏపి అప్లికేషన్స్ చూస్తారు మీరు. అంటే చేంజ్ మేనేజ్మెంట్ అవునవును ఎస్ఏపి అప్లికేషన్ జరుగుతుంది, ఇన్సిడెంట్ ఎలా జరుగుతుంది. బట్ ఇక్కడ ఐటీ జిఆర్సీ అవును వచ్చేసరికి టోటల్ ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతూ ఉంది. మనం ఒక అప్లికేషన్ పర్స్పెక్టివ్ లోనో ఒక ప్రాసెస్ పర్స్పెక్టివ్ లోనో మాట్లాడడం. కంప్లీట్ గా ఆర్గనైజేషన్ లో చేంజ్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, కంప్లీట్ గా అవును ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది ఇలా చూసుకుంటాం. సో ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు జంప్ ఇన్ టు దిస్ యూ కెన్ జంప్ విత్ 3 years మీరు ఇందులో పెట్టుకొని మిగతా 3 years ఎస్ఏపి జిఆర్సీలో పెట్టుకుంటే యూ విల్ గెట్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్. బికాస్ ఎస్ఏపి జిఆర్సీ ఐటీ జిఆర్సీ అనేది ఇట్స్ అ డెడ్లీ మంచి కాంబో అండి, మంచి కాంబో. ప్యాకేజీకి అంత డిఫరెన్స్ ఉండదు, మన ప్యాకేజీ అదే ప్రాబ్లం ఉండదు కదా. అంటే ఇప్పుడు మీకు ఎంత ప్యాకేజ్, హలో ఇప్పుడు మీ ప్యాకేజ్ ఎంత అండి? ఇది 16. ఫర్ ఎగ్జాంపుల్ 3 పెడితే మరి లైక్ 4 ఏళ్ళు కన్సిడర్ పెట్టిన చేస్తారా? అమ్మాయికి 4 ఏళ్ళు పెట్టి ఓన్లీ ఐటీ జిఆర్సీలో ఓన్లీ 4 ఏళ్ళు పెట్టిన అమ్మాయికి 16 లక్షలు వచ్చిందండి. బేసిక్ గా ఎస్ఏపి జిఆర్సీ గురించి నాకు తెలియదు కానీ ఐటీ జిఆర్సీలో ఎప్పుడు కూడా వేకెన్సీస్ అనేవి ఉంటాయండి. ఎందుకు ఉంటాయండి? ఇట్స్ ప్రీమియం, ఎవడో ఉండడు ఇందులో, చాలా తక్కువ. ఓకే ఇందులో రిసోర్స్లే చాలా తక్కువ ఉంటారండి. సో ఓకే బడ్జెట్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ సబ్జెక్ట్, నో నీడ్ టు థింక్ అబౌట్ బడ్జెట్. సార్ యాడింగ్ టు దిస్ పాయింట్, నాకు ఇప్పుడు ఒకసారి 3 ఆగండి, years. ఒకసారి ఆగండి లోకేష్. చెప్పండి శివ గారేనండి ఇందాక మాట్లాడేది ఎస్ఏపి జిఆర్సీ అవునండి గురించి. క్లియర్ అవునండి అండి? క్లియర్ అండి. యా లోకేష్. ఎస్ యాడింగ్ టు దిస్ పాయింట్ అంటే బ్రదర్ చెప్పారు కదా ఈ ఎక్స్పీరియన్స్ కింద ప్యాకేజ్ అని. నా ప్యాకేజ్ వచ్చేసి లో సార్. ఇప్పుడు మరి వాళ్ళకి తెలుస్తుంది కదా, లైక్ నాది వచ్చేసి 3.2 ఉంది ఇప్పుడు. లోకేష్ యాక్చువల్ గా ఇది చాలా ఎర్లీ స్టేజ్ లో ఆలోచించాల్సిన క్వశ్చన్ కాదు లోకేష్. ఇప్పుడు పే స్లిప్ ఎడిట్ చేయలేని పర్సన్ అంటే ఎవరు ఉండదు. ఎవడైనా డబ్బుల కోసం పనిచేసేది, మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా. సో ప్రతి ఒక్కరు పే స్లిప్ అనేది ఎడిట్ చేస్తారు. అయితే డెసిగ్నేషన్ కాకుండా అమౌంట్ ఎడిట్ చేసుకుంటే పర్వాలేదు, అదైతే నేను చెప్పగలను, ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసేది అది. సో కంపెనీ కూడా బీజీబీలో ప్యాకేజ్ అడిగినా అవతల కంపెనీ డిస్క్లోజ్ చేయదు. ప్యాకేజ్ మాత్రం నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేస్తారు ఆడు, మనం కూడా స్టార్టింగ్ లో మనం జాయిన్ అయినప్పుడు. సో అది ఎవరికి రివీల్ చేయదు. మీరు చేసారా లేదా అని అడుగుతారు తప్ప మీకు ఈ ప్యాకేజ్ ఇచ్చారా ఎలాంటి క్వశ్చన్స్ అయితే ఉండవు. అండ్ మేజర్ గా నేను మీకు చెప్పేది ఏంటంటే యూ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ ఇన్ వెరీ లాస్ట్ స్టేజ్ ఆఫ్టర్ గెట్టింగ్ ఇన్ సబ్జెక్ట్ మొత్తం నేర్చుకొని మీరు నా మాక్ క్లియర్ చేసి మీరు రెజ్యూమ్ పెట్టి మీరు కాల్స్ అటెండ్ అవుతుంటే ఆలోచించాల్సిన విషయం ఇది. యాజ్ ఐ కోటెడ్ ఎర్లియర్, ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ సబ్జెక్ట్, బడ్జెట్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే. హలో, ఎస్ హాయ్ సార్, చెప్పండి రవి గారు, దిస్ ఈస్ చెప్పండి. రవితేజ్. యాక్చువల్గా నేను ప్రాసెస్ అసోసియేట్ కింద చేస్తున్నానండి. ఈ నవంబర్కి 3 years కంప్లీట్ అవుతుంది. ఓకే అండి. నా ప్రీవియస్ ప్యాకేజ్ మేబీ 3 వస్తుంది. ఇప్పుడు 3+ పెట్టుకుంటే ఎంత అమౌంట్ అనేది రావచ్చు, ఎంత ప్యాకేజ్ రావచ్చు అన్నట్టు దీంట్లో ఐటీజీసీ బేసిక్ గా ఐటీజీసీ అనే కాదండి, మీరు రాకెట్ సైన్స్ పెట్టుకున్నా మీరు కరెంట్ ప్యాకేజ్ 3 లక్షలు పెట్టారు అనుకోండి, మీకు దాని మీద 30% వస్తుంది అంతే. దాని మీద దాని మీద 30% వస్తుంది అంతే. ఇదే కాదు ఏదైనా అంతే, ఏ టెక్నాలజీ అంతే. అయితే ఏం చేస్తారంటే వీళ్ళు తెలివిగా ప్యాకేజీని మారుస్తారు, పే స్లిప్ లో ప్యాకేజీని మారుస్తారు.
ఎలాగా 3 ఉంది కదా 6 పెట్టుకుంటాం. 3 ఏళ్ళకి మీరు 6 పెడితే మీకు ఈజీగా 7 నుంచి 9 మధ్యలో వస్తుంది. అదే మీకు అదే 3 ఏళ్ళు ఉండి అదే 3.5 ఏళ్ళు ఉండి ఈ 3.5 ఏళ్ళు మీరు 12 లక్షలకు వర్క్ చేశారనుకోండి, కంపెనీ దగ్గర బడ్జెట్ ఉందనుకోండి 30% ఇస్తుంది మళ్ళీ. ఖచ్చితంగా ప్రెసెంట్ దాని మీద 30% అయితే మార్కెట్ స్టాండర్డ్స్ అండి. సో అండ్ ఐటీజీసీలోకి వస్తే మీరు మినిమం 3 ఇయర్స్ పెట్టుకుంటే మినిమం 7 to 8 ఆరామ్సే తీసుకోవచ్చు. అండ్ ఇది వన్ డౌట్, ఇది సినారియో బేస్డ్ వర్క్ పేపర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అండ్ ఎవరీ కంట్రోల్ విత్ అట్రిబ్యూట్స్ లైక్ రియల్ టైం వర్క్ పేపర్ ఇచ్చి మాకు అలా చేయాలో నేర్పిస్తారా? అంటే కొంచెం క్లియర్ గా అడగండి, ఓపెన్ గా అడగండి పర్లేదు. సినారియో బేస్డ్ అదే సినారియో బేస్డ్ వర్క్ పేపర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎవరీ కంట్రోల్ విత్ అట్రిబ్యూట్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండవండి. ఫస్ట్ అసలు ఎజెండా ఏంటంటే కంట్రోల్ టెస్టింగ్ ఎలా చేయాలని చెప్తాం ఫస్ట్. తర్వాత సాక్ 2 రిపోర్ట్ డైరెక్ట్ గా ఒక కంపెనీ ఒక సాక్ 2 రిపోర్ట్ మీకు ఇస్తాం. మీరు ఆ రిపోర్ట్ ని చదువుకోవాలి. ఆ రిపోర్ట్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు పంపుతాను, అది మీరు చదవాలి. దాని తర్వాత ఒక కంపెనీ ఒక ఆడిట్ చార్టర్ ఇస్తాం, 54 స్లైడ్స్ ఉంటాయి, అది మీరు చదవాలి. నెక్స్ట్ చేంజ్ మేనేజ్మెంట్ చెప్తాం, అండ్ చేంజ్ మేనేజ్మెంట్ ని ఎలా ఆడిట్ చేయాలో చెప్తాం. నెక్స్ట్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ చెప్తాం, ఎలా ఆడిట్ చేయాలో చెప్తాం. వల్నరబిలిటీ మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్, బ్యాచ్ జాబ్స్, ప్యాచ్ మేనేజ్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్ వాక్ త్రూ చేస్తాం నేను చెప్పినట్లన్నింటిలో. దెన్ ఆఫ్టర్ దట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రియల్ టైం ఆర్సీఎం, అసలు ఒక కంపెనీ యొక్క ఆర్సీఎం ఎలా ఉంటుందని చూపించి అందులో ఉన్న ప్రతి కంట్రోల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎవిడెన్స్ ఎలా అడగాలి, ఏం అడగాలి, ప్రతిదీ. వన్స్ అది అయిపోయిన తర్వాత ISO 27001 కంప్లీట్ గా ఆల్ 93 కంట్రోల్స్ అండ్ 4 to 10 క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నా స్వతహాగా నేను చేసిన ఇంటర్వ్యూలు కానీ, నేను తీసుకున్న ఇంటర్వ్యూలు కానీ, నేను హెల్ప్ చేసిన ఇంటర్వ్యూ కానీ ఆ రికార్డింగ్స్ పంపిస్తాను, 1 or 2. దెన్ ఫైనల్ గా మీ మాక్ రెజ్యూమ్స్ ఇస్తాము, వర్క్ పేపర్స్ పంపించడం జరుగుతుంది. చెప్పాను కదా ఇందాక 42 వర్క్ పేపర్స్ అవి పంపించడం జరుగుతుంది. ఇదండి మేము మా తరపు నుంచి చేసేది, ఇది మాత్రమే. ఎస్. ఎక్స్క్యూజ్ మీ, రెడ్డి నాయుడు గారు ఒకసారి అడగండి, ఆయన మాట్లాడుతున్నారు కదండి. డెమో అనేది మాకు షేర్ చేస్తారా సార్? వీడియో అనేది డెమో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారండి మోహన్ గారు. ఫర్ దోస్ ప్లీజ్ కాంటాక్ట్ మోహన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి. రెడ్డి నాయుడు గారు చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఇప్పుడు వన్స్ ఐ కంప్లీటెడ్ ద కోర్స్, నేను కోర్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇట్స్ లైక్ నాకు ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ అంటే యూ విల్ టేక్ ద ఇంటర్వ్యూస్ రైట్, అంటే లైక్ మాక్ ఇంటర్వ్యూస్ వెదర్ ఐఎమ్ ఓకే టు గో ఫర్ ద ఇంటర్వ్యూ ఆర్ నాట్, హౌ ఈస్ మై ప్రిపరేషన్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అసెస్ చేయగలరా సార్? నేనే అసెస్ చేస్తాను కదండి మరి. ఓకే, అదే మనకు అసెస్మెంట్స్ ఉంటాయని అంటున్నాను సార్. అంటే నేను మాక్ టెస్ట్ తీసుకుంటున్నా, మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటానండి, దాంట్లో కరెక్షన్స్ చెప్తాను. మీరు మళ్ళీ మాక్ టెస్ట్ కి వచ్చినా అది. ఓకే, ఇంకోటి ఇది GDPR మనకి ఎంతవరకు ఇది సార్? GDPR అంటే ఎంతవరకు నేర్పిస్తారు? GDPR అసలు టచ్ చేయండి ఇందులో. టచ్ చేయమా సార్ GDPR అసలు? టచ్ చేయండి. ఓకే, నాది ఇక్కడ క్వశ్చన్ ఉంది, అడగమంటారా మిమ్మల్ని? అడగండి సార్. GDPR అంటే ఏంటంటే దేనికి వాడతాం, అది అసలు ఎందుకు మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు, ఐటీజీసీకి దానికి సంబంధం ఏమనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ GDPR అంటే ఎక్కువ యూరోప్ లోనే GDPR బేస్డ్ యూజ్ చేస్తారని విన్నాను సార్ నేను. GDPR అనేది జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఇన్ యూరోప్ అండి. అదేంటంటే అది ఒక లా. దేనికంటే ఆ లా ఎవరైతే యూరోపియన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళ పర్సనల్ ఐడెంటిఫైయబుల్ డేటాని యూరోప్ లోనే కాకుండా యూరోప్ సాయిల్ అవుట్ సైడ్ కూడా ఎవరైతే దాన్ని దాస్తారో ఖచ్చితంగా GDPR అడ్హెర్ చేస్తూ ఉండాలి. అదొక ప్రైవసీ లా అండి. సో ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నాడు అనుకోండి, వాడే ఫ్రంట్ ఎండ్ చేసి, వాడే బ్యాక్ ఎండ్ చేసి, వాడే UX చేస్తాడండి, లేకపోతే డిఫరెంట్ టీమ్స్ చేస్తారండి? డిఫరెంట్ టీమ్స్. ఇది కూడా అంతే అండి. ISO అనేది ఒక పెద్ద ఓషన్, GDPR అనేది పెద్ద ఓషన్, సాక్ 2 అనేది పెద్ద ఓషన్, PCIDS అనేది పెద్ద ఓషన్. ఇవన్నీ ఒకడికే రావాలి, ఒకటే చేయాలని రూల్ ఎక్కడ లేదండి, ఎవరు కూడా ఒకడికే.
సో ఇన్ అవర్ ట్రైనింగ్ ఓకే సో విల్ సే ఐటీజీఎస్ ఐటీజీసీ, SOC 2, ISO 27001 ఈ 3 చెప్తానండి. ఓకే బేసిక్ గా ఐటీజీసీ మీకు ఓపెన్ ఓవర్ వ్యూలో చెప్పాలంటే ఐటీజీసీ SOC 2 అనేది వేరు కాదు, ఒకటే. SOC 2 లో ఐటీజీసీ కంట్రోల్స్ మనం ఆడిట్ చేస్తాం. అండ్ వన్స్ ఐటీజీసీ అనేది ప్రతి కంప్లైంట్స్ కి మదర్ అండి. మీరు అటు PCIDSS లో చూసిన ఐటీజీసీ కనిపిస్తుంది, మీరు ఇటు HEPA లో చూసిన ఐటీజీసీ కనిపిస్తుంది, ఐట్రస్ట్ లో చూసిన ఐటీజీసీ కనిపిస్తుంది, ఎందులో చూసినా ఇది కామన్. SOC 2 కంప్లైంట్స్ అనేది వెరీ క్రూషియల్, అది మదర్ ఎన్ని స్టాండర్డ్స్ కి. వన్స్ మీరు ఓకే ఐటీజీసీ ప్రిన్సిపల్స్ లో పెర్ఫెక్ట్ గా ఉంటే మిగతా స్టాండర్డ్స్ ని ఊదేస్తారు, మీరే కదా ఎవరైనా, ఎనీబడి. ఓకే నాకు ఇంకోటి నేను చెప్పాను కదా సార్, మా కంపెనీలో నేను ఆడిట్ కి స్పాక్ కింద ఉంటుండే. సో నేను వాళ్ళకి ఆడిటర్స్ కి నేను ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తుండే. సో దే గివెన్ మీ వన్ సర్టిఫికేట్ కాల్డ్ ISO 27001 లీడ్ ఆడిటర్. ఓకే, బట్ దానివల్ల యూజ్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నాకు అది. అంటే ఇప్పుడు ఐఎస్ఓ స్టాండర్డ్ మనం చెప్తాం కదండి, ఆ ఐఎస్ఓ స్టాండర్డ్ ఎలా ఉన్నా, ఆ స్టాండర్డ్ లో ఉన్న అన్నింటినీ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తాడో ఒక ఆర్గనైజేషన్ లో, వాడు ఐఎస్ఓ లీడ్ ఇంప్లిమెంటర్ అవుతాడు. అవన్నీ ఓకే పెర్ఫెక్ట్ గా ఉన్నాయి ఎవరైతే ఆడిట్ చేస్తాడో వాడు లీడ్ ఆడిటర్ అవుతాడు. అదే తేడా అండి. ఓకే, ఎందుకంటే నేను ఏది టెస్ట్ రాయలేదు, ఏమీ రాయలేదు. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ దట్ సర్టిఫికేట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్ ఆల్సో. బట్ అది నేను పికప్ ఆన్లైన్ లో చెక్ చేశాను. అది BSI నుంచి కానీ PCIOB నుంచి కానీ వస్తేనే దానికి వాల్యూ అండి. గ్లోబల్ అయితేనే వాల్యూ, ఓకే, లేదా వాల్యూ లేదు. నాకు అది TNV సొల్యూషన్స్ అని ఒకటి ఉంది సార్. TNV సొల్యూషన్స్ అని వాళ్ళు ఇచ్చారు సార్ ఆ సర్టిఫికేట్. TUV అండి. ఎస్ సమ్ ఢిల్లీ బేస్డ్ కంపెనీ. TUV ఇస్ వ్యాలిడ్. సార్ TUV ఇస్ వ్యాలిడ్ అండి. ఓకే ఫైన్. ఓకే సార్, ఫైన్. Hello. ఎస్. Yeah. Hi sir. This is Ramu. సో ఒక చిన్న డౌట్ ఉందండి. ఏంటంటే సో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో నా ఓకే, ప్యాకేజ్ కూడా లో ఉందండి. అంటే ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ ఇన్ బిట్వీన్ 4.5. ఇది ఆల్రెడీ 5 చెప్పాను సార్, నేను క్లియర్ గా అంటే చెప్తాను. సార్ మీకు చిన్న కన్ఫర్మేషన్ కి అడుగుతున్నా అండి. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత సో ప్యాకేజ్ రిలేటెడ్ ఇష్యూలో కొంచెం అంటే మరి అక్కడ ఇష్యూ అయ్యి జాబ్ రాకున్నట్టు అవ్వకూడదు కదా, అందుకోసం మీకు అడుగుతున్నా ఫర్దర్ గానే. హలో. చెప్పండి. సార్ ఏంటంటే ఇప్పుడు నా ప్యాకేజ్ 4.5 ఉందండి. సో ఓకే అంటే అండి, నేను పే స్లిప్స్ లో కానీ ఆఫర్ లెటర్ లో కానీ ఏమైనా చేంజెస్ చేసుకుంటే ఓకేనా, లేకపోతే అది కూడా ఇష్యూ అవుతుందా అని అడుగుతున్నాను. నేను ఇందాక ఒక యా కార్తికేయ గారు, నేను మోహన్. సో మీకు ఇష్యూ అవ్వదని 100% అయితే చెప్పలేమండి. సో ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీవియస్ స్టూడెంట్ చూస్తున్నా. మొన్న ఒక పర్సన్ కి 7 lakhs ఉంది. సో తనకి 15 lakhs వచ్చింది. ఎలా వచ్చింది అంటే తను ఆల్రెడీ 7 lakhs ఉండదు, ఒక 10 lakhs ప్యాకేజ్, 11 lakhs ప్యాకేజ్ ఆల్రెడీ క్రాక్ చేశారు. సో వేరే కంపెనీకి దాన్ని నాకు ఆల్రెడీ 11 lakhs ప్యాకేజ్ ఉంది, సో ఇది బడ్జెట్ కంట్రోల్ అంటే నాకు 15 వరకు అప్రూవ్ ఉందని 15 lakhs ఇస్తామని ఇచ్చారు. లాస్ట్ వీక్ తను ఆల్రెడీ జాయిన్ అయ్యారు అనమాట. సో ఏంటంటే ప్యాకేజ్ ఒకసారి వేరియేషన్ రాగాలంటే మీకు పైప్ లైన్ లో ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీకు ఎట్ టైం ఒక ఇంటర్వ్యూలో ఉండరు కదా. సో మీకు ఏదైతే ముందు ఒక ఆఫర్ లెటర్ వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. సో దాన్ని చూపించి మీరు వేరే ఆఫర్ లెటర్ క్రాక్ చేసుకోవచ్చు కౌంటర్ ఫైల్ చేసి. సో ఇన్ ది సెన్స్ నేనైతే ఏం చేంజ్ చేసుకోకపోవడం బెటర్ అంటున్నారు మీరు మీ సజెషన్ లో. మినిమం రిస్క్ తీసుకోకూడదు అంటే చేంజ్ చేసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే ప్రెసెంట్ బీజీఎస్ ఎప్పుడూ ఒకలా ఉండట్లేదు. సో మీరు వెళ్ళే కంపెనీ ఎలా ఉంటుందో, సో మినిమం రిస్క్ అయితే ఉంటుంది. జీరో రిస్క్ తో అయితే నేను చెప్పను. సో వన్స్ ఏదైనా ఉన్నదాన్ని చేంజ్ చేస్తామంటే కంపల్సరీ మినిమం రిస్క్ ఉంటుంది. మేబీ అది మీరు చేంజ్ చేసిన దగ్గర దొరకకపోవచ్చు, మేబీ మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్కడైనా దొరకవచ్చు, ఏదైనా మీరు చేసే చిన్న మిస్టేక్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రిస్క్ కూడా తీసుకోకూడదండి. మీరు ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక 4-5 ఉందంటే ఒక 8 lakhs అది యాక్సెప్ట్ చేయండి. సో దాన్ని చూపించి అంటే నేనేం అడుగుతున్నా అంటే నా ప్యాకేజ్ మినిమం ఒక 7 to 8 మధ్యలో దొరికే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నా కామన్ గా. మీకు అలా అయితే మామూలుగా దొరికేస్తుందండి.
ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం దెన్. థ్యాంక్ యూ మీకు ఫర్ కౌంటర్ యువర్. ఫైల్ చూపించకుండానే మీకు దొరికేస్తుంది. షూర్ షూర్, ఓకే సార్, థ్యాంక్ యూ అండి. యా గైస్, రికార్డింగ్స్ మీకు ఎవరీ క్లాస్ రికార్డింగ్ ఉంటుందండి. సో మనకి గూగుల్ క్లాస్ రూమ్లో షేర్ చేస్తాము. డెమోస్ అయితే పబ్లిక్లోనే పెడతాము. మీకు రేపు మార్నింగ్ కల్లా రికార్డింగ్ షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. యూట్యూబ్ కమ్యూనిటీ నేను పెడతాను ఒకసారి మీకు చాట్లో. సో ఎందుకంటే 1-to-1 మాకు షేర్ చేయడానికి వాట్సాప్ సైడ్ బ్లాక్ అవుతున్నాయి. సో కమ్యూనిటీలో అయితే మీకు ప్రాపర్ అప్డేట్స్ ఉంటుంది. మీకు ఎక్కడ వేరే చోట మిస్ అయినా కూడా కమ్యూనిటీలో మీకు అప్డేట్ వస్తుంది. నేను చాట్లో కమ్యూనిటీ లింక్ పెడతాను, ఒకసారి జాయిన్ అవ్వండి. యా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు సార్తో కంటిన్యూ చేయొచ్చు. హలో, am I audible? ఎస్ సార్. యా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ టైమింగ్స్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని డేస్ అది చెప్తారా? కోర్స్ డ్యూరేషన్ వచ్చి మీకు ఒక్క నిమిషం డేస్ ఉంటుందండి. మోహన్ గారు 1 minute. సో సబ్జెక్ట్ రిలేటెడ్ ఎవరికైనా, సారీ ఎనీబడి, మిమ్మల్ని కాదండి, ఒకసారి సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? No, sir. Good from everybody side. Okay. So yes, any doubts about BGVs and everything, please Mohan gar మీకు హోస్ట్ ఇస్తున్నాను, ప్లీజ్ కంటిన్యూ. మీరు తీసుకున్నారా హోస్ట్? యా, నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఓకే. యా గైస్, డ్యూరేషన్ వచ్చి మీకు 40 to 50 డేస్ ఉంటుందండి. మండే టు ఫ్రైడే ఈవినింగ్ 7:30 to 8:30 డైలీ 1 hour. అరౌండ్ 25 to 30 hours క్లాసెస్ ఉంటాయండి. టైమింగ్ మళ్ళీ ఒకసారి చెప్పరా? ఈవినింగ్ సేమ్ అండి, డెమో అయితే ఏ టైంలో జరుగుతుందో అదే టైం, 7:30 to 8:30. మేబీ ఒక 10 minutes అటు ఇటు ఉండొచ్చు, మేబీ సార్ కాల్స్ ఏమైనా ఉంటే, అంతకుమించి చేంజ్ ఉండదు. సార్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందా? ప్లేస్మెంట్ సపోర్ట్ అంటే ఇది టైప్ కంపెనీస్ అయితే ఏమీ ఉండవండి. త్రూ నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ ద్వారానే రావాలి మీకు కాల్స్ ఏమొచ్చినా. సో మా వైపు నుంచి సపోర్ట్ ఏముంటుందంటే మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ హెల్ప్ చేస్తాము, మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము. ఈవెన్ మీకు బ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్ని రియల్ టైమ్ సినారియోస్ ఆ టైంలో ఇంటర్వ్యూ టైంలో చెప్పలేకపోవచ్చు. నెక్స్ట్ టైం ఎలా చెప్పాలని మీరు కార్తికేయ గారి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో ఆయనకి కాల్ చేసి ఇలా అడిగేస్తే నెక్స్ట్ టైం ఎలా చెప్పాలని డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ట్రైనర్ సపోర్ట్ ఉంటుంది. ఓకే ఓకే సార్. నెక్స్ట్ చార్ట్లో కమ్యూనిటీ లింక్ పెట్టానండి. ఒకవేళ ఎవరైనా కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీకు ఈ డెమో వీడియో లింక్ అవన్నీ కూడా అక్కడ షేర్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? మండే నుంచి అండి. ఈరోజు రేపు కూడా ఫ్రీ క్లాస్ ఉంటుంది. మండే నుంచి సాటర్డే సండే బ్రేక్ ఉంటుంది. మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే బ్యాచ్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఇంక్లూడింగ్ కార్తికేయ గారితో కలిపి. సో మీకు ఏమైనా క్లాస్ అప్డేట్స్, మెటీరియల్స్ అవన్నీ కూడా సార్ అక్కడ షేర్ చేస్తారు. మ్యాథ్స్ ఎప్పటివరకు సపోర్ట్ ఇవ్వగలుగుతారు సార్? అంటే మనకు బ్యాచ్ అయిపోయాక కూడా సపోర్ట్ ఇస్తారా ఇంటర్వ్యూస్ కి వాటికి? యా, ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 16th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ కూడా ఇంకా గ్రూప్ అలాగే ఉంచామండి ఇప్పటికీ కూడా. సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ట్రైనర్ కాంటాక్ట్ అవుతారు. సార్ ప్లేస్మెంట్ అంటే ప్రతి బ్యాచ్ నుండి ఏమైనా ప్లేస్మెంట్
నెంబర్ ఏమన్నా ఉందా? సో యావరేజ్గా చూసుకుంటే అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 5 to 6 మెంబర్స్ ఓన్గా క్రాక్ చేసుకొని వెళ్తున్నారండి. ఓకే ఓకే. సో అది కూడా నాకు అందరూ కొంతమంది అప్డేట్ ఇవ్వరు. సో అది కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. నాకు అప్డేట్ ఉన్నంత ప్రకారం, కాకపోతే ఆ బ్యాచ్ అవగానే క్రాక్ చేస్తున్నారంటే అది నేను చెప్పను. సో విత్ ఇన్ 1 monthలో క్రాక్ చేసే వాళ్ళు ఉన్నారు, 2 monthsలో క్రాక్ చేస్తున్నారు, 3 monthsలో క్రాక్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎఫెక్ట్స్ మాట. సో కొంతమంది మళ్ళీ బ్రేక్ ఇచ్చుకొని, ఇప్పుడు ఆల్రెడీ నాకు సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ వాళ్ళు మళ్ళీ అప్పుడు బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్ అని కూడా నాకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేస్తున్నారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు గైడెన్స్ కోసం ఎవరైనా అవైలబుల్గా ఉన్నారా సార్? నాకు పవర్ ఇష్యూ అయింది, ఇప్పుడే నేను కనెక్ట్ అయ్యాను. గైడెన్స్ అంటే అర్థం కాలేదు. అంటే నేను ఆల్రెడీ వర్కింగే, అంటే ఇది ట్రైనింగ్ మీద కొన్ని డౌట్స్ అలా ఏమన్నా ఉంటే క్లారిఫై. మీకు లింక్ వచ్చినప్పుడు కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో గైస్ ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. సో ఇంకెవరికి ఏమి డౌట్స్ లేవంటే క్లోజ్ చేద్దాం. హలో, ఐ ఆడిబుల్? ఆడిబుల్. నో డౌట్స్. ఓకే గైస్, అయితే నేను సెక్షన్ ఎండ్ చేస్తున్నాను. రేపు కూడా సేమ్ టైమింగ్ 7:30కి సేమ్ లింక్ యూజ్ చేయండి. ఒకవేళ లింక్ రావడం మిస్ అయినా కూడా. సార్ కోర్స్ ఫీజు ఎంత? కోర్స్ ఫీజ్ 25,000 అండి. 25. ఓకే, థ్యాంక్ యూ. యా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? లేదండి. యా, ఓకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.